ప్రభునందు ప్రియ దేవుని దాసులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. మనం గత కొన్ని దినాలుగా క్రీస్తు రాజ్యము అనే అంశాన్ని గురించి పరిశీలన చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. అయితే క్రీస్తు రాజ్యము అనేది ప్రారంభించబడిపోయిందా, భవిష్యత్తులో వచ్చి క్రీస్తు రాజ్యాన్ని స్థాపిస్తాడా, భవిష్యత్తులో యేసుక్రీస్తు వచ్చి స్థాపిస్తాడా, లేకపోతే క్రీస్తు మొదటి రాకడలో క్రీస్తు రాజ్యము లేక దేవుని రాజ్యము లేక పరలోక రాజ్యము భూమి మీద స్థాపన జరిగిందా అని అంటే మనం చాలా సంగతులు నేర్చుకున్నాం. క్రీస్తు రాజ్యము లేక దేవుని రాజ్యము లేక పరలోక రాజ్యము, ఈ మూడు పదాలు కూడా పర్యాయ పదాలు, ఒకదానికొకటి పర్యాయ పదాలు. కాబట్టి క్రీస్తు రాజ్యం అనేది భూమి మీద పునఃస్థాపన అనేది జరిగిపోయింది. పునఃస్థాపన ఎందుకు అంటున్నాను, భూమి మీద పునఃస్థాపన జరిగింది అంటాను. పునఃస్థాపన అంటే మళ్ళీ తిరిగి స్థాపించబడింది. అంటే ఒకసారి దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించాడు ఆదాము హవ్వల ద్వారా. అపవాది వచ్చి ఆ రాజ్యాన్ని పతనం చేస్తే, పతనమైన ఆ రాజ్యాన్ని మళ్ళీ పునఃస్థితి స్థాపన చేయటానికి గాను దేవుడు మళ్ళీ ఇది అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అలాగే దావీదుకు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దాన సంతానంగా దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి లోకానికి పంపించాడు. ప్రవక్తల ప్రవచనాల ద్వారా తెలియపరిచి ఆ ప్రవచనాల నెరవేర్పు, వాగ్దాన నెరవేర్పుగా పంపించాడు. యేసుక్రీస్తు వచ్చేసి యేసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపించాడు భూమి మీద, అయిపోయింది. అయితే ఇప్పటికీ కూడా క్రీస్తు భవిష్యత్తులో వచ్చి రాజ్య స్థాపన చేస్తాడు, ఇంకా క్రీస్తు రాజు కాదు, క్రీస్తు రాజ్యము 1000 సంవత్సరాలే అనే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? దేవుడు పంపించాడు, కానీ ఆయన తన స్వకీయుల దగ్గరికే వచ్చాడు, కానీ ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వలన వాళ్ళు యేసుక్రీస్తుని సిలువ వేశారు. అందుకనే దాన్ని పోస్ట్ పోన్ చేసుకుని రెండోసారి వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తారు. అంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము మరి అంటుంది. నేను పురుషుని ఎరుగిన దాన్నే ఇది నాకు ఎలాగూ జరుగును అంటే, అక్కడ దేవదూత ఏమని చెప్తున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కానీ. అంటే దేవుని ప్రణాళిక ఇది. యేసుక్రీస్తు రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని భూమి మీద క్రీస్తు ద్వారా పునఃస్థితి స్థాపన జరిగించటం అనేది జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు సంకల్పించిన సంకల్పం. ఎఫ్సి పత్రిక 1:4-6 వచనాల ప్రకారం. అంటే దేవుడు సంకల్పించిన సంకల్పాన్ని జరిగించలేదు. ఆయన చేతకాని వాడు, క్రీస్తు చేతకాని వాడు, ఇంకా క్రీస్తు రాజ్యము భూమి మీద స్థాపించబడలేదు అని చెప్తున్న వాళ్ళు యొక్క పరిస్థితి, వాళ్ళు ఎక్కడున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? దేవుని ప్రణాళికనే కాదంటున్నారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నా తండ్రి పని కంప్లీట్ అయిపోతుంది, ఫైనల్ అవుతుంది, ఇదిగో యెరూషలేము వెళ్తున్నాను, శాస్త్రులు పరిచయాల చేత నేను హింసించబడతాను, వాళ్ళు నన్ను సిలువ వేస్తారు, తర్వాత నేను 3వ దినాన్ని తిరిగి లెగుస్తాను అంటే పేతురు అంటాడు, ప్రభువా నీకు అది దూరము అనగా. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు, పేతురు వెనక తిరిగి, సాతానా వెనక్కి పో, నువ్వు నాకు అభ్యంతరకరముగా ఉన్నావు, నువ్వు మనుషుల సంగతులే ఆలోచించుతున్నావు కానీ దేవుని సంగతులు మాత్రం నువ్వు ఆలోచించట్లేదు. సాతానా అన్నాడంటే దేవుని ఆలోచన కాకుండా, దేవుని తలంపులు కాకుండా, దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా జీవిస్తూ, దేవుని ప్రణాళికను వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచన. క్రీస్తు మొదటి రాకడలో యేసుక్రీస్తు వచ్చిందే రాజ్యాన్ని
స్థాపించడానికి. రెండవ రాకడలో యేసుక్రీస్తు వచ్చేది దేనికంటే రాజ్యాన్ని తీసుకువెళ్ళి తండ్రికి అప్పగించడానికి వస్తాడు. అయితే ఇప్పుడు భూమి మీద ఎన్ని రాజ్యాలు విస్తరించబడతా ఉన్నాయి? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చాం. సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకి మనం వచ్చాం. మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయంలో ప్రతిమ. అలాగే ఆయన మన తండ్రి ఇక్కడ కొలసి 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా అంధకార సంబంధమైన అధికారమును ఉండేవాళ్ళం ఒకప్పుడు విడుదల చేసాం. అంటే మనం ఏ రాజ్యంలో ఉన్నాం? మనం ఏ అధికారంలో ఉన్నాం? అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నామా? ఉంటే వాళ్ళు ఏమంటే క్రీస్తు రాజ్యం ఇంకా స్థాపించబడలేదు అని చెప్పేవాళ్ళు అంధకార సంబంధమైన. ఇప్పుడు మనం అనుకుంటున్నాం వీళ్ళందరూ క్రైస్తవులు, వీళ్ళందరూ పరలోకి వెళ్ళిపోతారేమో అనుకుంటున్నాం. అందరూ క్రైస్తవులు బైబిల్ పట్టుకెళ్తున్నారు, పరలోకి వెళ్తున్నారేమో అనుకుంటున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రభువు అని ఒప్పుకోవాలి. ప్రభు అంటే ఏంటి? రాజు అని ఒప్పుకోవాలంట. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎక్కడున్న వాళ్ళు ప్రభువుని ఒప్పుకోవాలి? భూమి మీద మాత్రమే కాదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో అక్కడ ఏముందంటే, అందుచేతను ఆయన పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును ఆయన్ని అధికముగా హెచ్చించి తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకున్నాడు. 3 లోకాల్లో ఉన్నవాళ్ళు యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకోవాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు కాదు, ఆయన రాజు కాదు, ఆయన చేతగానివాడు, దేవుడు చేతగానివాడు, అసలు రాజ్యం స్థాపించలేదు, వచ్చి రాజ్యం స్థాపిస్తాడు అనే వాళ్ళు ఎక్కడున్నారు? భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు? కుర్చీ చూపించు అంటాడు. కుర్చీ చూపించు అంటే అసలు క్రీస్తు రాజ్యానికి ఉన్న లక్షణాలే తెలియదు. క్రీస్తు రాజ్యానికి ఉండే లక్షణాలు తెలియదు. మనం నేర్చుకుంటాం కదా క్రీస్తు ఎందుకు వాళ్ళు ఇంకా క్రీస్తు రాజ్యము భూమి మీద స్థాపించబడలేదు అని చెప్తా ఉన్నారంటే క్రీస్తు రాజ్య లక్షణాలు తెలియదు. ఎందుకంటే క్రీస్తు రాజ్యం ప్రత్యక్షంగా వచ్చేది అనుకుంటున్నారు. వచ్చేసి ఆయన కుర్చీలో కూర్చుంటాడేమో, ఇట్లా ఈ లోక సంబంధమైన రాజులు కూర్చున్నట్టు. ఇది ప్రత్యక్షంగా వచ్చేది కాదు. ఆ తర్వాత క్రీస్తు రాజ్యంలో ఉన్నవాళ్ళు శరీర పరిరక్షణలో ఈ లోక సంబంధమైనది కాదు. ఎందుకంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది అయితే నా సేవకులు నన్ను రక్షిస్తారు కాబట్టి రక్షించేవాడు. ఈ లోక సంబంధమైనది అది. అసలు ఈ లోక సంబంధమైనది అయితే యూదులు ఆయన్ని పట్టుకుని రాజుగా చేద్దాం ఉన్నప్పుడు ఆయన వాళ్ళ ఆలోచన ఎరిగి ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. యాక్సెప్ట్ చేయలేదు. ఈ లోక సంబంధమైనది అయితే అప్పుడే రాజు అయిపోయాడు. వాళ్ళందరూ బలవంతం చేస్తానికి ఆయన పట్టుకోబోతున్నారట, రాజు చేసేద్దామని. కానీ అలా మనం చూసుకున్నప్పుడు ఈ లోక సంబంధమైనది కాదు అనేసి అధికారం చెలాయించడంలో ఈ లోక సంబంధమైనది కాదు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? అధికారం చెలాయించడం కాదు, పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయదానాన్నిగా తను తాను అర్పించుకుంటానికి యేసుక్రీస్తు వచ్చాడు. పరిచారం చేసుకుంటానికి రాలేదు. ఆయన చనిపోయాడు అనగానే వీళ్ళు అనుకుంటారు చనిపోయాడు, ఇక రాజ్యం స్థాపించలేకపోయాడు అనేసి అనుకుంటున్నారు. అసలు మృతుల్లోండి తిరిగి లేచిన తర్వాత అన్న మాట వీళ్ళకి అర్థం కావట్లేదు. మృతుల్లోండి తిరిగి లేచానండి, ఇప్పుడు నాకు భూమి మీద పరలోకంలో అధికారం ఉన్నవాళ్ళని ఏమంటారు? రాజు అంటారు. అధికారం ఉన్నవాడిని రాజు అంటారు. కాబట్టి అది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకనే ఇంకా క్రీస్తు రాజ్యము స్థాపించబడలేదని. అలాగే క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వాళ్ళకి శరీరానికి శాంతి ఇచ్చుట్లో ఈ లోక సంబంధమైనది కాదు. తర్వాత లాస్ట్ వీక్ తీర్పు తీర్చుట్లో ఈ లోక సంబంధమైనది కాదు. తర్వాత ధనము కలిగి ఉన్నట్లు ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైన ధనం వేరు, పరలోక సంబంధమైన ధనం వేరు. ఇప్పుడు ఇక్కడ క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వాళ్ళే ఎక్కడ ధనాన్ని సంపాదించుకోవాలి అంటే పరలోకంలో ఉన్న ధనాన్ని సంపాదించుకోవాలి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తు నందని మహిమలో మీ ప్రతి అవసరం తన ఐశ్వర్యము చొప్పున
నాకేదైనా ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, అతను దానం చేయాలంటే అతనుకున్న ధనంలోంచి ఆయనకున్న ఐశ్వర్యంలోంచి కొంత ధనాన్ని ఇస్తాడు. అది ఈలోక సంబంధమైన ఐశ్వర్యం. అయితే దేవుడు ఈలోక సంబంధ, దేవుడు పరలోక సంబంధం, ఆత్మ సంబంధం, పరలోక సంబంధం. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు? తన ఐశ్వర్యము చొప్పున ఆయన ఐశ్వర్యంలోంచి మనకిస్తాడు. కాబట్టి ఈలోక సంబంధమైన ధనానికి, పరలోక సంబంధమైన ధనానికి ధనం ఉంది. ఈలోక సంబంధమైన రాజ్యానికి సంబంధించిన ధనం పరలోక సంబంధమైన రాజ్య విషయంలో ధనానికి తేడా ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటి? ప్రేమించు విషయాల్లో, ప్రేమించటంలో ఈలోక సంబంధమైనది కాదు. ప్రేమించటంలో ఈలోక సంబంధమైనది ఏంటి? యేసు రాజ్యం ఈలోక సంబంధమైనది కాదు. దేంట్లో అంటే ప్రేమించే విషయంలో ఈలోక సంబంధమైనది కాదు. ఈరోజు టాపిక్ ఏంటి? ప్రేమించే విషయాల్లో ఈలోక సంబంధమైనది కాదు అనేసి. ఈలోక సంబంధంగా మనం ఎవరిని ప్రేమిస్తాం? మన ఎవరన్నా తిట్టారనుకోండి, తిడితే వాడు ముఖం చూడక, ఎవరన్నా తిడితే మనం వాళ్ళ ముఖం చూడ. మనం ఎవరన్నా తిట్టినా, నిందించినా, మనం దూషించినా వాళ్ళ కోసం మనం ఆలోచించం, వాళ్ళని మనం ప్రేమించం. ఎవరిని ప్రేమిస్తాం? మనల్ని ప్రేమించేవారినే ఈ లోక సంబంధంగా మనం ఎవరిని ప్రేమిస్తాం? ప్రేమించేవారినే ప్రేమిస్తాం. మనం ప్రేమించేవారినే ప్రేమిస్తాం. ఇది ఒకటి పాయింట్ ఏంటి? ఒకటేమో మన ప్రేమించేవారినే ప్రేమిస్తాం, ద్వేషించేవారిని ద్వేషిస్తాం. అయితే ఇప్పుడు క్రీస్తు రాజ్యంలో ఉన్న వాళ్ళ పరిస్థితి, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ప్రేమించే వాళ్ళని ప్రేమించాలా, లేకపోతే ద్వేషించే వాళ్ళని, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి, మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించండి అనేసి క్రీస్తు రాజ్యంలో ఉన్న ప్రేమ వేరనమాట. చూద్దాం. ఎక్కడంటే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 43 నుంచి 48 వరకు చదవండి. నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీరు విన్నదేంటి ఇంతకుముందు? అంటే ధర్మశాస్త్ర ప్రకారం మీరు విన్న మాట ఏంటి అనేసి చెప్తా ఉన్నాడు. నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెప్పుకుంటూ వచ్చేసి ఆ సిస్టమ్ని మార్చడానికి భవిష్యత్తులో మనం చేయవలసినటువంటి పద్ధతి ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి ఇక్కడ చెప్తుంది. కాగా నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ పరలోకపు తండ్రి మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి. ఎవరిని ప్రేమించాలి? మీ శత్రువులను ప్రేమించాలి. అక్కడ ప్రేమించే వారినే ప్రేమిస్తాం మనం. ఈ లోక సంబంధంగా ఎవరిని ప్రేమిస్తారు? ప్రేమించే వారినే ప్రేమిస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు? నేను మీతో చెప్పున్నది ఏమనగా, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కోసము ప్రార్థన చేయుడి అని చెప్పి ఇంకా కింద చెప్తున్నాడు. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షము కురిపించున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన మీకేమి ఫలము? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనములు చేసిన మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. ఇదొకటి అనమాట. ఎవరిని ప్రేమిస్తున్నారు? ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తున్నారు. ఇక్కడ ఎవరిని ప్రేమించాలి అంటే ద్వేషించే వాళ్ళని ప్రేమించాలి. ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ ఈ ప్రేమించటంలో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎక్కడ ఉన్నామంటే క్రీస్తు రాజ్యంలో ఉన్నాం. క్రీస్తు రాజ్యంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? శత్రువులను ప్రేమించాలి. శత్రువులను ఇప్పుడు దేవునికి శత్రువు నీకేమవుతాడు? శత్రువు అవుతాడు. శత్రువు కదా అనేసి మనం ద్వేషించకూడదు, ప్రేమించాలి. ప్రేమిస్తే ఏ రకంగా అయినా సరే. ఇప్పుడు వాళ్ళు వాక్యం తప్పు చెప్తున్నారు అనుకోండి, తప్పు చెప్తుంటే ఎవరికి శత్రువు అయినా ముందు దేవునికి శత్రువు, ఆ తర్వాత మనకి శత్రువు అవుతాడు. మనం ఏం చేయాలి? ప్రేమించాలి.
ప్రేమిస్తే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. లేకపోతే మనం వాళ్ళు నిందించినా, హింసించినా, లేకపోతే ఏదైనా చేసినా దేనికైనా కూడా సిద్ధపడి అలాగే వాక్యాన్ని చెప్పడానికి అంటే ప్రేమిస్తే మనం ఏం చేయాలి? వాక్యం చెప్పాలన్నమాట. అయితే ఇక్కడ మనం చూస్తే రెండోది, ఇది ఒకటో పాయింట్. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు ప్రేమించటం అంటే ఏంటి? ఇక్కడ ప్రేమించటం అంటే ఏంటి? ఇక్కడ ప్రేమిస్తే ఏం చేస్తున్నావు? ఇక్కడ దేన్ని ప్రేమిస్తున్నావు? ఇక్కడ దేన్ని ప్రేమిస్తున్నావు? ఇది మనకు కావాలి. ఇక్కడ ప్రేమించే దేన్ని? ఈ శత్రువుని ప్రేమించు అంటున్నాడు. శత్రువుని ప్రేమించడం అంటే దేంటి? ఇప్పుడు మనం ఎవరన్నా మనకి నష్టం చేశాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళు అయ్యో పోలే పాపం అనేసి మనకి ఎవరన్నా అప్పు నష్టం చేసి అప్పు చేశాడు అనుకోండి, ఆ అప్పుని మనం క్షమిస్తాం. ఎవరన్నా ఈ లోక సంబంధంగా ఇదిగా ఉంటే మనం ఏం చేస్తామంటే శత్రువు అయినా సరే భోజనం పెట్టు పర్లేదు లేకపోతే అనేసి వాళ్ళకి ఏంటంటే భోజనం కానీ బట్టలు కానీ లేకపోతే ఈ లోక సంబంధంగా ఏదైనా వాళ్ళ అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఈ లోక సంబంధమైన ప్రేమ ఏంటంటే వాళ్ళు మనకు అది పెడుతున్నారు కనుక మనం ఇది పెడదాం. వాళ్ళ పండక్కి వాళ్ళని ప్రేమించి కూడా కాదు, మన పండగ వాళ్ళ పండగకి అది పెడుతున్నారు, మన పండగకి ఇది పెడదాం అని చెప్పేసి ఏంటి ఇదనమాట. ఆయన నమస్తే అంటున్నాడు, మనం నమస్తే, వందనాలు చెప్తున్నాడు, మనం వందనాలు చెప్తాం. ఇట్లా అనమాట. వాళ్ళు చేస్తున్నారు, మనం చేద్దాం. దానికి అర్థం లేదు. ఊరినే అది శారీరకంగా ఒకరికొకరు చేసుకునే సహాయం అనేది ఇక్కడ ఉంది. ఈలోక సంబంధంగా ఈ లోక సంబంధంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తున్నాడంటే నేను ప్రేమిస్తున్నా, నాకు ఎక్కడో జాగ ఉందనుకోండి, ఆ జాగ ఇప్పుడు 10 లక్షలది 5 లక్షలకి అమ్ముతున్నారు, నేను ప్రేమించాయా నేను తీసుకున్నా, నువ్వు కూడా తీసుకో అనేసి నీకేం చేస్తున్నా చెప్తా ఉన్నా అదే. లేకపోతే నేను ప్రేమిస్తున్నా, లేకపోతే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకో. ప్రేమిస్తే ఏం చేస్తావు? నువ్వు కొత్త కారు కొంటున్నావు, పాత కారు ఏం చేస్తావు? అయ్యగారు ఈ కారు మీరు కొనుక్కుంటే కాదు, ఊరినే తీసుకోండి, నేను కొత్త కారు కొనుక్కుంటున్నా, నాకు అది లేకపోతే 2 లక్షలు ఉన్న కార్ని 50,000కి ఇస్తాను. ఎందుకంటే ప్రేమిస్తాను. అంటే ప్రేమిస్తున్నావు అంటే నేను తినేది కొంత పెట్టడం, నేను తినేది. మనం ఏం చేస్తాం? వాళ్ళని అయ్యో పాపం అనేసి జాలిపడి వాళ్ళని ప్రేమించి వాళ్ళకి కొద్దిగా మనం తినే దాంట్లో ఆహారం పెడతాం, లేకపోతే మనం తినగా మిగిలిన దానిలో కొద్ది పెడతాం. అంటే ఈ లోక సంబంధంగా ప్రేమించేది శారీరకంగా శరీరానికి అవసరమైన వాటిని మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట, వాళ్ళకి ఇస్తాం ఈ లోక సంబంధం. ఇక్కడ ప్రేమించడం అనేది శరీరానికి సంబంధించింది కాదు, శరీరాన్ని గురించి కాదు. నేను ప్రేమిస్తున్నాను అంటే నీ శరీరానికి ఏం కావాలో దాని గురించి కాదు నేను ప్రేమించేది. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలంటే నిన్ను వలె బైబిల్లో ఉన్న ఆజ్ఞ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఆజ్ఞ అంతా కూడా ఎందులో ఇమిడి ఉంది అంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అను మాటలో సంక్షేమముగా ఇమిడి ఉంది అంటాడు. అంటే నేను ప్రేమిస్తున్నా, లేకపోతే ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నా అని అంటాడు. ప్రేమిస్తున్నా అంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమిస్తున్నా అని అంటే అర్థం ఏంటి? నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో అలాగే మిమ్మును కూడా అలా ప్రేమించాలి. అసలు నన్ను నేను ప్రేమించుకుంటూ అంటే ఏంటి? నన్ను నేను ప్రేమించుకుంటూ అంటే నేనంటే ఎవరు? నేను అంటున్నా ఇది నా చెయ్యి అండి అంటున్నా, ఇది నా వాచి అంటున్నాను, బాగానే ఉంది. వాచి నేను కాదు, వాచి అని రంగారావు అంటారా? వాచి అని ఇది నా చెయ్యి అంటున్నా, నా వాచి అంటున్నాను, నా తల అంటున్నాను, నా ఇల్లు అంటున్నాను. ఇల్లు నాది, ఇల్లే నేను కాబట్టి ఇల్లు నా ఇల్లు అని అంటున్నా. మరి నా ఇల్లు అంటే బాగానే ఉంది, కానీ నా చెయ్యి అంటున్నా, నా తల అంటున్నా, నా ఒంట్లో అంటున్నా. మరి ఎవరు నువ్వు? ఈ ఒళ్ళు నువ్వు కాదా? ఈ చెయ్యి నీ కాదా? నీదా ఈ చెయ్య? అవును నాది. మరి ఎవరు నువ్వు? మనిషి కాదు. ఎవరు అంటే మనిషి అంతరి పురుషుల కలయిక. ఎవరు? బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. ఇప్పుడు నేను అనేవాడు ఎవరు అంటే ఆత్మ. మనము ఈ గుడారంలో ఉన్నాం. మనం ఈ గుడారం
ఈ దేహంలో ఉన్నాం. ఈ ఈ దేహం ఎవరిదంటే రంగారావు దేహం అంటాడు. నేను అనేది వేరు, దేహము వేరు. నేను నన్ను వలె పొరుగు వాడిని ప్రేమించాలి. నన్ను వలె అంటాడు, నిన్ను వలె నీ పొరుగువాడు. నిన్ను అంటే ఎవరిని? ఆత్మ. నా ఆత్మను నేను ప్రేమించుకుంటున్నానా లేదా? ప్రేమించుకుంటే ఏం చేస్తున్నా? నా ఆత్మను ప్రేమించుకుంటే నేనేం చేస్తున్నా? నా ఆత్మను నేను ప్రేమించుకుంటే ఏం చేస్తున్నా అంటే, మరణంలో అంటే జీవంలో దాటాలంటే క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబడి మరి నిత్య జీవానికి వెళ్ళటానికి మార్గంలో ఉన్నా. అంటే నా ఆత్మను నేను ఏం ప్రేమిస్తున్నానంటే నరకానికి వెళ్ళకోకుండా కాపాడుకునేలాగా నా ఆత్మనే నేను ప్రేమించి నా ఆత్మనే నరకానికి వెళ్ళకుండా కాపాడుకుంటున్నా. అలా నా ఆత్మను నరకానికి వెళ్ళకోకుండా నా ఆత్మనే నిత్య జీవానికి వెళ్ళేలాగా నా ఆత్మను ప్రేమించుకుంటున్నా. అంటే నన్ను ప్రేమించుకుంటున్నా అంటే అర్థం ఏంటంటే నరకానికి వెళ్ళకుండా ఉండేలాగా నేను నా ఆత్మ గురించి నేను ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నానో, అలాగే ఇతర వ్యక్తులు ఆత్మను ఈ పొరుగు వాడిని వాళ్ళ ఆత్మ కూడా నరకానికి వెళ్ళకుండా ఉండేలాగా నువ్వు ఉండాలి. అదనమాట. నిన్ను వల్ల ఈ పొరుగు వాడిని ప్రేమించావు. చూద్దాం, కొన్ని మాటలు చూద్దామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, 1 యోహాను 3వ అధ్యాయం 23వ వచనం, యోహాను సువార్త 15:10 3 వచనాలు చదవండి. యాకోబు 2:8 చూడండి. మెట్టుకు నీ వలె నీ పొరుగు వాడిని ప్రేమించు మను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించువారవుదురు అంటాడు. మెట్టుకు నీ వలె నీ పొరుగు వాడిని ప్రేమించు మను లేఖనములో ఉన్న ప్రాముఖ్యమైన ఆజ్ఞ అంటాడు. ఈ ఆజ్ఞను మీరు పాటిస్తే బాగానే ప్రవర్తిస్తారు. అసలు ఆజ్ఞ ఏంటి? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. 1 యోహాను 3:23. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలనను అన్నది. ఒకరినొకడు ప్రేమించాలి అంటాడు. ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకడు ప్రేమించాలి అంటాడు. ఒకరినొకరు ప్రేమించాలి అంటే అర్థం ఏంటి? ఇంకొక వచనం చదువుతాం. ఇప్పుడు చదవండి. ఎక్కడ? 15 యోహాను సువార్త 15. ఇప్పుడు 12వ వచనం చదువు. 12వ వచనం చదువు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలెననుటయే ఆజ్ఞ. అదండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలన అనున్నది నా ఆజ్ఞ. ఇప్పుడున్న ఆజ్ఞ ఏంటి? మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అంటే. ప్రేమించుకోవాలంటే ఏంటి? ఇది మనకు కావాలి. ఈ లోక సంబంధంగా మనకు తెలుసు. ప్రేమించుకోవాలంటే ఇచ్చిపుచ్చుకుంటాం, ఏదో ఒకటి గౌరవించుకుంటాం, ఇచ్చిపుచ్చుకుంటాం. శరీరానికి సంబంధించింది. నేను ప్రేమిస్తే అయ్యో పాపం నడవలేడనేసి ఇంటికాడ దింపటం, లేకపోతే ఆకలి అయితే అన్నం పెట్టడం, లేకపోతే బేదోడు వచ్చి చేస్తాం. ప్రేమించి మనం ఏం చేస్తామంటే శరీరానికి కావలసిన అన్ని సౌకర్యాలు, వసతులు, అవసరాలు అన్నీ తీర్చుతూ ఉంటాం. ఈ లోక సంబంధంగా మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే మనం ఆ పని చేస్తాం. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి, ఇప్పుడు క్రీస్తు రాజ్యంలోకి వచ్చేటప్పటికి ప్రేమించటం, ఒక వ్యక్తిని ప్రేమించటం అనేది అంటే దేన్ని ప్రేమిస్తున్నావా? శరీరాన్ని ప్రేమిస్తున్నావా? శరీరానికి కావాల్సిన వాటికి మాత్రమే ఇస్తున్నావా? లేకపోతే నువ్వు అనే ఆత్మ నువ్వు నరకంలోకి వెళ్ళకోకుండా ఉండటం కోసం, ఆత్మ రక్షణ కోసం మరి మనం ఆత్మను ప్రేమించి ఆత్మరక్షణ కోసం మనం ఏమన్నా ప్రేమిస్తున్నామా? ఆత్మరక్షణ కోసం అతన్ని ప్రేమిస్తున్నామా? రక్షించాలి అని ప్రేమిస్తున్నామా? ఇది మనకు కావాలి. ఎదుటి వ్యక్తి ఆత్మ చూస్తూ ఉంటా, కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటుంటే మన ఏమవుతుందంటే ఇంకా ప్రేమ పెరుగుతూ ఉంటుంది. అయ్యో వీళ్ళకి ఇంకా చెప్పాలి, లేకపోతే అది చెప్పాలి, ఇంకా ఇది తెలవాలి, అది తెలవాలి, ఇది తెలితే బాగుండు ఏమవుతూ ఉంటుంది. ఇంకా మీకు ఎలా అర్థం కావాలనేసి దాని గురించి ఇంకా కొన్ని సంగతులు మళ్ళీ బైబిల్లో తీసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం.
ఒక వ్యక్తి మా ప్రభువులో లేడు అనుకోండి, లేకపోతే మనం ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడని తెలుసు చనిపోతే. మరి ఆ వ్యక్తిని అగ్నిలోంచి తప్పించాలి అంటే అగ్నిలోకి వెళ్ళిపోతాడు. నరకం ఒక వ్యక్తి నరకము నుండి ఒక ఆత్మను తప్పించాలంటే ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉందా? ఏం చేయాలి? ఆ వ్యక్తికి అన్నం పెట్టాలా, సువార్త చెప్పాలా? ఏం చెప్పాలి? ఏది ఆత్మను రక్షిస్తుంది? ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరి. ఆత్మను రక్షించేది ఒక ఆత్మ నరకానికి వెళ్తున్నాడు, ఈ వ్యక్తి నరకానికి వెళ్తున్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేము. అందరూ ఏం చేస్తున్నారు? చేయకుండానా? చేయకుండా పాపలు అవుతావు, చేసి పాపం అవుతావు. చేస్తే పాప అంటాం, చేయకుండా పాపలు అవుతున్నా. చేయకుండా పాపలు చేస్తేనే పాపలు అవుతాం. అందరూ పాపం చేసి ఏమవుతున్నాం? దేవుడు అనుగ్రహించి పొందలేకపో. ఇది దేవుడికి తెలుసు, యేసుక్రీస్తు తెలుసు. దేవుడికి తెలుసు, యేసుక్రీస్తు తెలుసు. దేవుడు మనల్ని ప్రేమించాడు. దేనికోసం ప్రేమించాడు దేవుడు? మన శరీరాలకి మనకి ఏ మేళ్ళు మిద్దులు కట్టిస్తానికి, లేకపోతే మనకి ఈ లోక సంబంధంగా ధనవంతులు అయిపోవాలి అనేసి దేవుడు మన గురించి ఆలోచించాడా? ఆయన మిమ్ముని గురించి చింతిస్తున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద. ఆయన మన గురించి ఆలోచించాడంట. మన గురించి ఆలోచించి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి, పాప శరీరాకారంతో పంపించి, ఆయన శరీరమందు మన కోరికలకు, మన అవసరాలు, ఆ శరీరంలో మన అవసరాలు తీర్చడానికి ఆయన సిలువ ఎక్కాడా? లేకపోతే దేనికోసం దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడు? శరీరాలు ఎప్పటికీ ఉండిపోవటానికి, శరీర కోరికలు తీర్చేస్తానికి దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు. దేనికి పంపించాడు? అసలు ప్రేమించడం అనేది ఎక్కడ నేర్చుకోవాలి తెలుసా? ఎవరి చేత నేర్పించబడ్డాం? బైబిల్ చదివితే అర్థం ఉంది. ప్రేమించడం అనేది ఎవరి చేత నేర్పించబడ్డాం? ఒకసారి ఆలోచించండి. మనం లేనప్పుడే మనం ఉన్నామా? దేవుడు ఎఫ్సీ పత్రిక 1:4-6 వచనాల ప్రకారం మనం జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నా కుమారులు కావాలని, వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని, తన సన్నిధిలో ఉండాలని, ఆయన కృపామహిమకు కీర్తి తెచ్చేవారిగా ఉండాలని ఇంత గొప్ప ఉద్దేశంతో మరి దేవుడు మన ఏళ్ళ ఎప్పుడు అంటే మనం లేనప్పుడు ఆయన కలిగి ఉన్నాడంటే ఆయన ప్రేమ అనేది ఎంత గొప్పది. ఎక్కడ ఉండాలనుకున్నాడు? తన సన్నిధిలో, పరలోకంలో. ఎలా ఉండాలి? పాపులుగా ఉండాలనా? నిర్దోషులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి అనేసి. అంటే దేవుడు కేవలం మన శరీరాలు బాగుపడాలి, శారీరకంగా బాగుపడాలి, వీళ్ళు గొప్ప వ్యక్తులు అయిపోవాలి, మేళ్ల మిద్దులు కట్టేసేయాలి అనేసి ఆలోచించాడా? అలా ఆలోచించుకోకుండా మన ఆత్మ, నేను అనే ఆత్మ, మనమై ఉన్న ఆత్మను పరలోకానికి వెళ్ళాలని దేవుడు ఆలోచన చేశాడు. ఒకసారి వాక్యం చూద్దాం. చూడండి. ఎక్కడంటే 1 తెస్సలోనిక పత్రిక 4:9-10 వచనాలు. 4:9-10 వచనాలు. సోదర ప్రేమ గురించి మీకు వ్రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. మీరు ఒకరినొకరు ప్రేమించుట ఎవరి చేత నేర్పించబడ్డారంట? దేవుని చేత నేర్పించబడ్డారు. మనం ఒకరినొకరు ప్రేమించడం అనేది ఎవరిని చూస్తే మనకి ట్రైనింగ్ అయింది? ఎవరి ద్వారా మన ట్రైనింగ్ అయింది అంటే దేవుడు మనని ఈ లోక సంబంధంగా మనకేదో అవసరాలు తీర్చడానికి దేవుడు మనమేదో మంచోళ్ళమని ఆయన మన ప్రేమించాడా? మనం పాపులుగా ఉండగానే, మనం పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించి మన కోసం తన కుమారుని పంపించాడా? మనం నీతిమంతులమనే దేవుడు మనల్ని ప్రేమించాడా? లేకపోతే మన పాపులమనే ప్రేమించాడు? మనం పాపులముగా ఉండగానే, పాపములో ఉండగానే మనం ప్రేమించాడు. మనం లేనప్పుడే ప్రేమించాడు. పాపం చేసిన తర్వాత పాపులంగా ఉన్నప్పుడు ప్రేమించాడు. ప్రేమించి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. అందులో ఏముంది? ప్రేమ ఉందంటాడు. అందులో ప్రేమ ఉంది.
అంటే యేసుక్రీస్తుని పంపించింది శరీరాలని ప్రేమించే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడా? మన శరీరాల కోరికలు కోసం కోరికలు తీర్చుకుంటానికి అయ్యో నా కుమారుని పంపిస్తున్నా, ఆయన మీకు అన్ని కోరికలు తీర్చేస్తాడు అనేసి శరీరాలకు కావలసిన వాటిని మనకి సమకూర్చడానికి పంపించాడా? లేకపోతే యేసుక్రీస్తు ఆయన మరణము నిరర్ధకము చేసి యేసుక్రీస్తు మృతుల్లో ఉండి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిందేనైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున ఆయన మనలను మరల జన్మింపజేసాను. ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకం చేశాడంట, జీవాన్ని అక్షయతను. అంటే యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి దేవుడు ఎందుకు పంపించాడు అంటే మరణాన్ని నిరర్ధకం చేయాలి. వీళ్ళందరూ మరణ భయం చేత దాస్యమునకు లోబడి ఉన్నవారిని, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడి ఉన్నవారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసముల్లో పాలువాడాడు. ఎందుకు పాలువాడాడు? మనకి శరీరానికి అన్నీ ఇచ్చేయాలనా? చదువు హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం చదవండి 14. ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాడు. ఎందుకు రక్త మాంసాల్లో పాలువాడాడు? ఎందుకు అంటే మన శరీరానికి కావలసిన అవసరాలు తీర్చడానికి దేవుడు క్రీస్తుని పంపించాడంటే అలా కాదు. చూద్దాం చూడండి, ఎక్కడ మొదటి 2వ తిమోతి పత్రికలో 2వ తిమోతి 1:9-10 వచనాలు. 2వ తిమోతి 1వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవము అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఏం చేశాడు? ఆ క్రీస్తు యేసు మరణమును దేనికి మరణము? శరీరానికి మరణమా లేకపోతే ఆత్మకు మరణమా? ఆత్మకు మరణం. ఆత్మ మరణం ఏంటి? ఆత్మ చచ్చిపోద్దా? ఆత్మకు సావదు. ఎందుకు సావదు? ఆత్మ దేవుల్లో నుండి వచ్చింది కాబట్టి దేవునికి ఆది అంతం దేవునికి అంతం లేదు, మనమే ఉన్న ఆత్మ కూడా ముగింపు లేదు. అయితే ఈ మరణము అనేది ఏ మరణము? రెండవ మరణం. అంటే మొదటి మరణం అంటే ఏంటి? శరీరములో ఉండే ఆత్మకు కలిగే ఎడబాటుని శరీర మరణం అంటారు. శరీర సంబంధమైన మరణం అంటే ఇది మొదటి మరణం. రెండవ మరణం అంటే దేవుడై ఉన్న ఆత్మకు మనమే ఉన్న ఆత్మకు కలిగే మధ్య ఎడబాటుని ఆత్మ సంబంధమైన మరణం అంటారు. ఇది రెండవ మరణం. ఇప్పుడు దేవునికి మనకి మధ్యలో ఏముందంట? మీకు మీ దేవునికి మధ్యలో మీ పాపాలు అడ్డుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పాపాలు అడ్డుగా ఉండటం వలన ఏం జరుగుతుంది? మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్తున్నాడు? రెండవ మరణానికి పాత్రుడు. అంటే దేవునికి దూరంగా నిత్య ఎడబాటు కలిగి ఉండే స్థలాన్ని ఏమంటున్నామంటే నరకం అంట. అంటే చనిపోయి దేవునికి దూరంగా ఉండి చనిపోయి శరీరాన్ని విడిచిన వెంటనే నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితిని, ఆ మరణాన్ని ఏం చేశాడు? నిరర్ధకము చేశాడు. జీవాన్ని అక్షయతను సువార్త వలన వెలుగులోకి వచ్చాడు. చనిపోయినట్టే ఉండడు. ప్రభువు నమ్ముకుంటే చనిపోయిన కూడా మళ్ళీ పోతాడు. అందుకని యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఇక్కడ చూడు, యోహాను సువార్త 8:51 చదవండి. ఆ తర్వాత 8:57 చదవండి. వాడు ఎన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అంటాడు. యేసుక్రీస్తు మాట వింటే మరణము పొందడంట. ఏ మరణం పొందడు? ఏ మరణము నుండి మన దూరం ఏ మరణము మనకి దూరం చేస్తానికి యేసుక్రీస్తు వచ్చాడు? మనం మనం ప్రేమించడం అనేది దేవుని చేత నేర్పించబడాలంట. దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే, ఒకడు నా మాట చేయకుంటే వాడు ఎన్నడూ మరణము పొందడు అంటాడు. ఈ మాట బయటకు వెళ్ళి చెప్తే వాళ్ళే ఉంటారు, లోకమే ఉంటుంది, అందరూ చచ్చిపోతున్నారు. అదే మీ బైబిల్లో ఏముంది? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటాడు. ఆడే వెళ్తాడు. ఇప్పుడు మనకంటే వాళ్ళే బాగా చదువుతున్నారు. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అనేసి ఉంది. నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావని అదే బైబిల్ చెప్తుంది. మరి ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు అంటాడు, ఒకడు నా మాట గైకుంటే వాడు ఎన్నడు మరణము పొందడం అంటాడు. ఏ మరణాన్ని నిరర్ధకము చేసి జీవాన్ని అక్షయతను సువార్త వలన వెలుగులోని తెచ్చాడు? ఈ శరీర సంబంధమైన మరణాన్ని గురించి కాదు అక్కడ. ఇక్కడ చూస్తే చూడండి, యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 25వ వచనం.
26వ వచనం, 25, 26. అందుకే యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును. ఇక్కడ చూడండి, పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు, అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత అన్న మాటలు మనం అర్థం అవ్వాలి. తర్వాత ఏమన్నాడు? నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఎవరిది చనిపోయిన బ్రతికేది? చనిపోయిన వాళ్ళు ఎవరు? ఎవరు అంటే ఆత్మలే. ఆత్మల గురించే చెప్తున్నాడు, శరీరాన్ని గురించి కాదు. ఆత్మలే. చనిపోయిన వాళ్ళు బతుకుతారంటే చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారా, లేకపోతే ఇక్కడ చనిపోయి ఉన్నవాళ్ళు బతుకుతారా? జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉందో ముసలే అంటాడు. మనం అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారమే, ఎఫెసీయుల 2:1-2 వచనాలు, చచ్చిన వారమే ఉండగా ఆయన క్రీస్తులో మనల్ని బ్రతికించిన అంటాడు. ఇక్కడ మనం చూస్తే నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినా బ్రతుకుతాడు, చనిపోయినా బ్రతుకుతాడు. ఎవరు చనిపోయినా బ్రతుకుతాడు? ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మృతులుగా ఉన్నారు, చనిపోయి ఉన్నారు, సమాధులుగా ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మృతులుగా ఉన్నారు, చనిపోయి ఉన్నారు, సమాధులుగా ఉన్నారు. మనం వెళ్ళి ఏం చేస్తున్నాం? వాక్యం చెప్పి ఆయన సమాధిలోంచి బయటికి లాగుతున్నాం, ఆయన బ్రతికిస్తున్నాం. బ్రతికి మళ్ళీ ఇక్కడ ఏముంది? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడికి చనిపోడు అంటాడు. బ్రతికి నా యందు, బ్రతికి అంటాడు. ఏ బ్రతికి? ఆత్మ సంబంధంగా బ్రతికి. ఇప్పుడు అంతకు మునుపు ప్రభువులో లేకున్నప్పుడు ఆత్మ మరణానికి లోనే పరిస్థితి ఉంది, అంటే చనిపోయినటువంటి పరిస్థితి. చనిపోయిన మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? క్రీస్తు దగ్గరికి వచ్చి బ్రతుకుతున్నాం. ఇప్పుడు మనం ఎవరు? బ్రతికి ఆయన ఎందుకు విశ్వాసం ఉంటే, ఈ బ్రతికిన తర్వాత ఆయన ఎందుకు విశ్వాసం ఉంటే అన్నాడు చనిపోడు అంటాడు. అంటే చనిపోడు అనే మాట దేనికి? నరకానికి వెళ్ళడు, దేవునికి దూరమై ఉండడు, పరలోకానికి వెళ్తాడు, ఎన్నడూ చనిపోడు అనేది. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది దేనికంటే, మనకి ఏమిస్తానికి వచ్చాడు? మనకి ఏమిస్తే సెలువులో కాచిన రక్తదానం ద్వారా మనకి ఏం సంపాదించడానికి, లేకపోతే ఏమి మనకి పోగు చేస్తానికి, మనకేం పోగు చేశాడు? మనకి ఏమి సంపాదించి పెట్టాడు? ఆయన సెలవు మరణం ద్వారా మనకు వచ్చింది ఏంటి? మనకు వచ్చిన లాభం ఏంటి? వచ్చిన లాభం నిత్య జీవం. శరీరానికి కావలసిన వాటిని యేసుక్రీస్తు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడా, లేకపోతే మన ఆత్మ రక్షణ కోసం, నరకానికి వెళ్లకుండా ఉండటం కోసం ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తానికి ఈ లోకానికి వచ్చాడు? ఆ క్రీస్తు చేసి ఏం చేశాడు? మరణాన్ని నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. ఇంకో మాట చూద్దాం. 1వ పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆయన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసిన. చాలండి, ఇక్కడ చూడు. మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగాక. ఎందుకు స్తుతించబడుగాక అంటే కింద ఆన్సర్ ఇచ్చాడు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఈ జీవంతో కూడిన నిరీక్షణ అంటే ఏంటి అని మనకు అర్థం అవటం కోసం, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిందినైనా స్వాస్థ్యము మనకు కలిగినట్లు. మనకి స్వాస్థ్యము చూడండి, మనకి ఏం సంపాదించి పెట్టాడైనా? మనకు స్వాస్థ్యాన్ని. మీ తండ్రి ఏం సంపాదించి పెట్టాడు? ఏం సంపాదించి పెట్టలేదు, అప్పులు మిగిల్చాడు అంటాడు ఒక ఆయన. అయితే యేసుక్రీస్తు మనకు స్వాస్థ్యాన్ని సంపాదించాడంట. ఆ క్రీస్తు యేసు ఏం చేశాడు? మృతులలో నుండి తిరిగి లేచటం వలన జీవంతో కూడిన నిరీక్షణ. అంటే ఏంటి జీవంతో కూడిన నిరీక్షణ అంటే? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారింది స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేసాను అంటాడు. అంటే మనం ప్రేమించటం అంటే ఏంటి? ఈ ప్రేమించటం అనేది ఎవరి ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం అంటే, ప్రేమించటం మొట్టమొదట ఎవరి ద్వారా నేర్చుకుంటున్నాం అంటే దేవుని ద్వారా. మనం ఇందా చదివిందా 1వ దశలో 4:9-10 మీరు ఒకరినొకరు ప్రేమించట దేవుని చేత
నేర్పించబడితిరి. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేర్చుకోవాలంటే, పాఠాలు నేర్చుకోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రేమించటం అంటే శరీరానికి కావలసిన అవసరాలని మనం ఇవ్వటమే కాదు, దేవుడు మనకి శరీరానికి కావలసిన అవసరాలు, కోరికలు, లేకపోతే మనకి సౌకర్యాలు అన్నిటినీ దేవుడు మనకి ఇచ్చాడు అనేసి భ్రమపడటం అనేది అది సరైనది కాదు. దేవుడు శరీరానికి కావలసిన అవసరాలు గాలి ఎవరు ఇచ్చారండి? ఎండ ఎవరు ఇచ్చారు? సూర్యుడు ఎవరు? అవన్నీ మనకి ఇవ్వటం కోసం యేసుక్రీస్తుని పంపించాడా? నీకు అసలు ముందే ఇచ్చేసాడా? ఇది మనకు కావాలి. దేవుడు ఇవ్వకపోతే మరి ఈ తిండి ఎక్కడి నుంచి వస్తుంది, లేకపోతే అది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్న. అవన్నీ ఇచ్చేసాడు. దానికోసం యేసుక్రీస్తుని పంపించి సిలువలో ఎక్కిలా. అర్థమైందా? నీ శరీర కోరికలు తీర్చేస్తానికి, శరీరానికి అవసరమైన వాటిని తీర్చేస్తానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాలి. మరి నువ్వు ఆయన్ని ఏమని అడుగుతున్నావు? ఏం కావాలని అడుగుతున్నావు? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేవాళ్ళు ఏ గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటానికి వస్తున్నారు? తలకిందులు చేశాడు సైతాన్ గాడు, మీ బుర్రలను తలకిందులు చేశాడు. దేవుడు ఎందుకు పంపించాడో అర్థం కాకుండా, అసలు ప్రేమ అంటే ఏంటో తెలవకోకుండా, అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలవకుండా, యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడో తెలవకుండా ఉండటానికి మన మనోనేత్రాలకు అపవాదం ఏం చేశాడు? గుడ్డితనం కలిగజేశాడు. ప్రభు దగ్గరికి వస్తున్నాం అని అంటున్నారు. వచ్చిన వాళ్ళందరూ దేనికి వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? ఏది తీర్చుకుంటానికి వస్తున్నారు? దేనికి వస్తున్నారు? అసలు దేవుడు ఎందుకు పంపించాడు? చూడండి, దేవుని ప్రేమ అనేది, దేవుడు మన శరీరాన్ని ప్రేమిస్తున్నాడా లేకపోతే ఆత్మను ప్రేమిస్తున్నాడా? శరీరానికి ఆల్రెడీ తీర్పు దేవుడే తీర్చేశాడు. నువ్వు మన్ను కనుక తిరిగి మన్ను అయిపోతావు. మన్ను అనేది వెనకటి వల్ల మన్ను అయిపోవని అంటాడు. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు లేడు. ఈ శరీర సంబంధమైన ఈ మరణం, ఈ శరీరాన్ని నిలుపుకుంటాం కోసమే ప్రభు దగ్గర రావాల్సిన అవసరము లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు లేపిన లాజరే మళ్ళీ చనిపోయాడు. లేడే ఉంటే కనపడాలి. యేసు ఎవరు లేపినా కూడా ప్రతి వాళ్ళు ఏం చేయాలి? శరీరకంగా చనిపోవాలి. అయితే మరి దేవుడు దేన్ని మనల్ని లో శరీరాన్ని ప్రేమించాడా ఆత్మను ప్రేమించాడా? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాడు. ఏం ప్రేమిస్తున్నావు నువ్వు? పొరుగు వాడిని ఏం ప్రేమిస్తున్నావు? పొరుగు వాడికి ప్రేమించడం అంటే ఏంటి? పొరుగు వాడిని దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని అంటే మన ఆత్మను ప్రేమించాడు. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని మన కోసం అప్పగించేశాడు. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు అంటే ఆత్మను ప్రేమించాడు. తను తానే బలిగా గావించబడ్డాడు. మరి నువ్వు పొరుగు వాడిని ప్రేమిస్తున్నావు, దేవుని చేత నేర్పించబడ్డావా లేదా? నేర్పించబడితే ఎన్నో ఆత్మలు మనం ఎంతోమంది వాక్యం అర్థం కాక బైబిల్ పట్టుకుంటున్నారు కానీ వాక్యం అర్థం కావట్లేదు. వాక్యం అర్థం కాక సత్యంలో లేక ఎంతోమంది సత్య నరకానికి వెళ్ళే పరిస్థితుల్లో ఉంటే నువ్వేం చేయాలి? తొడలు కొట్టాలి, ఛాలెంజింగ్ చేయాలా? ఛాలెంజ్లు అవసరమా ఈ రోజుల్లో? తొడలు కొట్టాలా? ఏం చేయాలి? ప్రాణార్పణంగా నీ ప్రాణాన్ని పోయాలి. ఏం చేయాలి? తగ్గించుకోవాలి. నువ్వు హింసించబడాలి, దూషించబడాలి, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బలహీనతలు ఇవన్నీ వహించుకుంటూ మనము నలగొట్టుకుంటూ ఏ ఒక్కడినైనా సరే ప్రభువులోనికి తీసుకురావాలి. అగ్నిలో నుండి బయటికి లాగినట్లు ఒక్కడినైనా బయటికి తీసుకురావాలి. వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు అనేసి ఏ ఒక్కడికైనా సరే సత్యాన్ని బోధించి వాళ్ళ ప్రభువుల దగ్గరికి తీసుకురావటానికి మనం ఏం చేయాలి? అంతే కదా. దేవుడు చేసిందంటే మన నరకానికి వెళ్ళకుండా మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు కూడా చేసింది అదే. ఆయన తను తాను అప్పగించుకున్నాడు, మనల్ని మరణం నుండి తప్పించాడు. ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడు తెలుసా? మనకి ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. మన దగ్గర ఎక్కడుందా తప్పించగలిగే శక్తి, సామర్థ్యం ఎక్కడుంది?
వాక్యంలో ఉంది. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? వాక్యాన్ని తీసుకెళ్ళాలి అంతే. వాక్యాన్ని తీసుకెళ్ళి చెప్పాలి. ఈ వాక్యాన్ని మన మాట ఎలా ఉందంటే, మరణించే వారికి మరణార్థమైన మరణపు వాసనగా ఉందంట, జీవించే వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉందంట. ఇప్పుడు వాక్యాన్ని మనం చెప్పడం వలన ఎక్కడి నుంచి ఎక్కడికి తప్పిపోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? జీవంలో దాడుతున్నాడు. అయితే నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? సువార్త చెప్తున్నావా లేదా? బైబిల్ చెప్తున్నావా లేదా? నీ సొంత కథలు చెప్పుకుంటున్నావా లేదా? చెప్పుకుంటున్నావా? నీ సొంత కథలు, నీ ఇన్సిడెంట్ చెప్పుకుంటున్నావా? చరిత్రలు చెప్పుకుంటున్నావా? యెరూషలేము గురించి చెప్తున్నావా? దావీదు గురించి చెప్తున్నావా? క్రీస్తుని గురించి చెప్తున్నావా? లేకపోతే వేదాల గురించి చెప్పుకుంటున్నావు? దేని గురించి చెప్తున్నావు? ఏది నీ ఆత్మను రక్షించేది? వినుట ద్వారా విశ్వాసం అంటాడు. వినుట అనేది దేనిలో ఉంది ఆ శక్తి? విశ్వాసం కలిగించే శక్తి వాక్యంలో ఉంది, సువార్తల్లో ఉంది, క్రీస్తుని గురించిన మాటలో ఉంది. క్రీస్తుని గురించిన మాట చెప్పుకోకుండా నీ ఆత్మను రక్షించే ప్రణాళికకు సంబంధించినటువంటి బోధ చేయకోకుండా కేవలము దేవుడు ఎందుకున్నాడు? నీ శరీరం కోసమే. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? నీ శరీరం కోసమే. నీ శరీర సుఖాలు, నీకేం కావాలో అడగండి. మీకేం కావాలో ఇప్పుడే బంధించేస్తున్నా. సాతాను బంధిస్తున్నా. ఎక్కడ బంధిస్తున్నా? నీలోనే బంధిస్తున్నా. నీలోనే సాతాను బంధిస్తున్నా. అంటే ఎక్కడ బంధిస్తున్నా? వాళ్ళని ఒక వ్యక్తిలో సాతాను ఉందనుకో, సాతాను వెడలిపో అనాలి. కానీ ఏమంటున్నా? ఈ వ్యక్తి నుంచి వెడలిపో అనాలి. సాతాను బంధిస్తున్నా అంటాడు. ఎక్కడ బంధిస్తున్నా? అమాయకులు వీళ్ళు అమాయకులు. బోధకులు అమాయకులు. వాళ్ళు నేర్చుకోరు. చదవటం వస్తే చాలు, కొద్దిగా మాట్లాడే టాలెంట్ ఉంటే చాలు. బైబిల్ పట్టుకుని కత్తులు పట్టుకుని నరికేస్తూ ఉంటారు. కోళ్ళని కోసినట్టుగా జనాల్ని కోసి వాక్యం చెప్పరు, ఇవే చెప్తూ ఉంటారు. అయితే ఒక సంగతి, మనం ఎవరి చేత నేర్పించబడుతున్నాం అండి? దేవుని చేత నేర్పించబడుతున్నాం. మొదటి యోహాను పత్రిక, దేవుని ప్రేమ సైడ్ హెడ్డింగ్, దేవుని ప్రేమ సైడ్ హెడ్డింగ్లో దేవుని ప్రేమ అనేసి దాని కింద రెఫరెన్స్లు ముందు చెప్పుకున్నాం కదా. దేవుని చేత నేర్పించబడ్డామని. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుడు మనకి ఏం చేశాడని దేవుని చేత నేర్పించబడ్డాం అనే దాని గురించి మనం ఇది చేద్దాం. మనం ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఎవరిని ప్రేమించాలి, ఎప్పుడు ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి, ఇవన్నీ మనం దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. చూద్దాం చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7-13. ప్రియులారా, ఒకరినొకరు ప్రేమించము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించి ప్రతివాడును పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. చూడండి, మనము ఆయన ద్వారా జీవించినట్లు ఉండు. ఒక 9వ వచనం ఇది. ఈ వచనం ఏది? 9వ వచనం. ఏమంటున్నాడు? మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. జీవించినట్లు అంటే అర్థమేంటి? బతకటమా అంటే శారీరకంగా బతకటమా? జీవించటం అనేది దేనికి సంబంధించింది? ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ద్వారా జీవించినట్లు అంటే నిత్య నరకానికి తప్పించబడేలాగా ఉండటం కోసము దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను అంటాడు. ఆ తర్వాత దీని వలన చూడండి, ప్రత్యక్షపరచబడిపోయింది. దేవుని ప్రేమ ఏమైపోయింది? ప్రత్యక్షపరచబడిపోయింది. ఇప్పుడు ఏదైతే దేవుడు అనుకున్నాడో, అనుకున్నది ఏం చేశాడు? కార్యసాధకము. అనుకుంటాం వేరు, చేద్దాం అనుకుంటాం వేరు, చేస్తాం వేరు. ఆయన సంకల్పించాడు జగత్ పునాది వేయబడక మునిపే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి దేనికి పంపించాడు? మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. దీని ద్వారా ఏం జరిగింది? దీని ద్వారా దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడింది అంటాడు. ఇప్పుడు మనం దేవుని దగ్గర నేర్చుకోవాలంటే మన ఒక వ్యక్తి
విషయంలో మనం ఆ వ్యక్తి ఈ శారీరకంగా ఆ వ్యక్తిని శారీరకంగా గొప్పవాడిని చేయాలని మనం ప్రయత్నం చేయాలా, లేకపోతే ఆత్మని నరకం నుండి తప్పించే ప్రయత్నం చేయాలా ఒక వ్యక్తి విషయంలో? నరకంలో నుంచి తప్పించే విషయంలో దేవుడు చేసింది ఏంటి? మనం ఏం చేయాలి? దేవుని చేత నేర్పించబడ్డాం అంటాడు. మనం ఏం చేయాలి? దేవుడు ఏం చేశాడు? అసలు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు, ఏం చేయాలి, ఏం చేస్తున్నావు? ఇంకా చూద్దాం. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై చూడండి, యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు పంపించాడు? నేర్పించబడ్డామంట. మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఉండటం కోసం తన కుమారుని పంపెను. ఇందులో ఏముంది? అబ్బా, ఇందులో ఇందాక ఏమన్నాడు? ప్రేమ ప్రత్యక్షపరచబడింది అన్నాడు. ఇప్పుడు ఇందులో ప్రేమ ఉందంటాడు. ప్రేమ అంటే ఏంటి? ఇప్పుడు మనకు కావాలి. నిన్ను వల్ల పొరుగు వాడిని ప్రేమించు అంటాడు. పొరుగు వాడిని ప్రేమించటువంటి అర్థం ఏంటి? అసలు ప్రేమించటువంటి తెలవనటువంటి వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద బోధకులైపోతున్నారు. దేవుడు మనల్ని ప్రేమించాడంటే దేన్ని ప్రేమించాడు? యేసుక్రీస్తు మన కోసం అప్పగించబడ్డాడంటే దేని విషయంలో అప్పగించబడ్డాడు? దేనికోసం అప్పగించబడ్డాడు? నశించిపోకుండా ఉండటం కోసం, మన ఆత్మల కోసం, మనం నిత్యజీవం పొందడం కోసం యేసుక్రీస్తు. శరీరాల కోసం కాదు కదా. దేవుడు ఉన్నది ఎవరి కోసం అండి? దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నాను? ఆత్మరక్షణ కోసం వస్తున్నావా? శరీర పరిరక్షణ కోసం వస్తున్నావా? శరీరాన్ని కాపాడుకోవటం కోసం వస్తున్నావా? ఈ లోక సంబంధమైన విషయాల్లో మాత్రమే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంటే మనుషులందరికంటే మరి దౌర్భాగ్యమే ఉంటామండి. అసలు దేవుడు ఆ సంకల్పం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడు? యేసుక్రీస్తు వచ్చి ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? యేసుక్రీస్తు వచ్చి రావటం ద్వారా మనకి ఏంటి లాభము, మనకేం తెచ్చిపెట్టాడు అనేసి ఒకసారి ఆలోచన చేసుకుంటే మన గురించి మనమే ఆలోచించుకోవట్లేదు, మన ఆత్మ గురించి మనమే ఆలోచించుకోవట్లేదు. ఇంకా పొరుగువాడిని ఏం ప్రేమిస్తున్నాను? నీ ఆత్మనే నువ్వు ప్రేమించుకోవట్లేదు. ఎందుకంటే దేవుడు వచ్చింది దేనికోసం అంటే దేవుడు యేసుక్రీస్తుని పంపించింది దేనికోసం అంటే ఈ లోకంలో ఉన్న అన్నిటినీ మనకి సమకూర్చడానికి. నువ్వు తలగా ఉంచుతావు కానీ తోకగా ఉంచున్నావు కదా, నువ్వు అది చేయాలి ఇది చేయాలి. ఎదుటివాడి కంటే నాకు ఆడి కారు మీద బండి మీద వెళ్తున్నాడు, నాకు కారు కావాలి, తలగా ఉంచాలి కదా అనేసి ఇదా తలగా ఉంచుతాం తోకగా ఉంచాం అంటే అర్థం ఏంటి అసలు? ఎందుకు? తర్వాత ఇందులో ఏముంది? ప్రేమ ఉందంటాడు. ప్రేమ ఉంది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. చాలండి, అంతవరకు చాలు. 11 వరకు రాసుకోండి. దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమించగా మనము ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఎలా ప్రేమించాలి ఒకరినొకరు? నేను నిన్ను ప్రేమించాలి, నువ్వు నన్ను ప్రేమించాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటే అర్థం ఏంటి? నీ ఆత్మ సురక్షితంగా అంటే రక్షించబడేలాగా ఉండటం కోసం నేను నిన్ను ప్రేమించాలి. నీ ఆత్మను, నిన్ను అంటే ఆత్మను, నన్ను అంటే ఆత్మను. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకళ్ళు ఏదైనా తప్పిదాలు చేస్తూ ఉంటే ఏం చేయాలి? ఒకరికొకరు హెచ్చరించుకుని మళ్ళీ సన్మార్గంలో నడిపించుకుంటూ మళ్ళీ పురుకొల్పుకుంటూ మనం ప్రభులో కొనసాగాలి. మరి ఏం చేస్తున్నాం? అసలు మన మైండ్లో ఏముంది? దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? బైబిల్ మంత్రదండం అయిపోయింది. ఇప్పుడు జనం వస్తే తల దగ్గర దెయ్యం పడితే బైబిల్తో కొడతావు, ఇది ఒక మంత్రదండం అయిపోయింది. అర్థమైందా? అసలు నువ్వు దేవుని విషయంలో నువ్వు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉండాలో అభిప్రాయం లేకుండా చేసేసాడు సాతానుగాడు. అయిపోయింది, ఫినిష్. దేవుడు పరలోకం, నిత్యజీవం, రక్షణ, పాప క్షమాపణ వీటి కోసం మనం ఉంటే మనం లోకంలో ఉన్నాయన్నీ దేవుడు నీకు ఇస్తాడు. ప్రతిదీ దేవుడు ఇస్తాడు అంట. యేసుక్రీస్తు రాగానే ఒక మాట చెప్పాడు, ఈ లోకంలో ధనం కూర్చుకోవద్దు అంటాడు. ఎక్కడ కూర్చుకోమన్నా పరలోకంలో మీరు ధనం కూర్చుకోండి. మీకు సిమెంట్ పెట్టదు, దొంగలు దోచుకోరు, కన్నములు వేయరు అంటాడు. ఇక్కడ సిమెంట్ పడుద్ది, తుప్పడిపోద్ది, దొంగలు దోచుకుంటారు. పరలోకంలో ధనం అంటే మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే దేవుని ప్రేమ ఒకసారి
ప్రేమ ఎవరి దగ్గర నేర్చుకున్నాం? దేవుని చేత. ప్రేమించడం అనేది దేవుని చేత నేర్పించబడ్డాం. ఎవరన్నా నేర్చుకుంటున్నారా? ఎవరన్నా నేర్చుకుంటున్నారా? అసలు దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడా? అయితే మనం అలాగే ప్రేమించాలా? దేవుడు నా ఆత్మనే రక్షించడం కోసం ఆయన సొంత కుమారుని పంపించాడా? అలా అయితే వేరే వాళ్ళ ఆత్మలను రక్షించడం కోసం నేను ప్రణాళిక వేయాలా? ఆత్మను రక్షించేలాగా సత్యవాక్యాన్ని ప్రకటించాలా అనేసి మరి మనం ఆలోచిస్తున్నామా? నేర్చుకుంటున్నాం, కాగితాల్లో రాసుకుంటున్నాం, అయిపోతుంది. మరి ఎవరికైనా వెళ్ళి చెప్పగలుగుతున్నామా? మనం నేర్చుకున్నది ఎవరికైనా చెప్పగలుగుతున్నామా? చూడండి, ఎవరినే లెక్క అడుగుతాడు? ఎవరికి ఎక్కువ ఇస్తే వాళ్ళకి లెక్క అడుగుతాం. మనం ఏం చేస్తాం చెప్పండి? ఇచ్చిన తలాంతులు ఏం చేస్తున్నాం? దాచిపెడుతున్నాం. అలా దాచిపెట్ట వాక్యాన్ని చెప్పాలి. ఈనాడు వాక్యాన్ని లోబడ్డాడు, పర్వాలా. లోబడలేదు, నేను నమ్మను అన్నాడు. ఎక్కడి నుంచి దాటుతాడు? మరణంలోనే ఉంటాడు. వింటే లోబడితే మరణంలో నుండి జీవంలో. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇదిగో ఈ కరపత్రాలు ఇస్తున్నాం, పరలోక ప్రయాణం అంటున్నాం. ఇది అన్యులకి. మరి క్రైస్తవులకి ఏమి ఇవ్వాలి? ప్రేమించటం అంటే ఏంటి? అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమిస్తే ఏం చేయాలి? నువ్వంటే ఎవరు? మనం ఏమైనా ఆలోచిస్తున్నామా? ఏం ఆలోచించి ఇది ఎవరి కోసం పని చేస్తున్నావు చెప్పండి? నీ కోసం నువ్వేమైనా చేసుకుంటున్నావా? నా కోసం నేనేమైనా చేసుకుంటున్నానా? నీ కోసం నువ్వేమైనా చేసుకుంటా? సాతాను ఏం చేస్తుందంటే అంతా నీ కోసమే చేసుకుంటున్నావు అని చెప్పేసి నీ కోసం ఏం చేసుకోకుండా నిన్ను భ్రష్టుని చేస్తుంది. నెలకొచ్చే జీతంలో ఒక 10,000లో నేను నా ఆత్మ కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు? శరీరం కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు? ఒకసారి ఆలోచించు. నేను నా ఆత్మ రక్షణ కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు? ఇవి జరాక్ తీసుకోవాలనుకోండి, అమ్మో బాబాయ్ 50 రూపాయలు అవుతున్నాయా? 50 రూపాయలు అవుతుంది. హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే రాస్తే టెస్టింగ్లు అయితే 3,000 4,000. డబ్బులు లేకపోయినా ఏం చేస్తావు? అప్పు చేస్తావు. ఆ లోనైనా ఈ లోనైనా ఇల్లు తాకట్టు పెట్టో లేకపోతే ఇల్లు అమ్మేసో ఏది చేసినా సరే నన్ను బతికిచ్చేయండి అంటావు. దేనికోసం ఆలోచిస్తున్నావు? నీకోసం కూడా నువ్వు ఆలోచించట్లా. చూడండి, నీకోసం కూడా నిన్ను ఆలోచించుకోలేని పరిస్థితుల్లో సాతానుగాడు పెట్టేసి నేను క్రైస్తవుడిని సందేహిస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, స్తోత్రం అంటున్నాను, నాకే పరలోకం అనే భ్రమలో ఉంచేశాడు. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? లోకాసువార్త 18వ అధ్యాయం అంటే ఆయనను మనిషి కుమారుడు మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా అంటాడు. ఎక్కడ? లోకాసువార్త 18:8. ఆయనను మనిషి కుమారుడు మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా అంటాడు. విశ్వాసమును అంటే విశ్వాసాన్ని కనుగొంటాం అంటే అర్థం ఏంటి? విశ్వాసం అంటే అదృశ్యమైన వాటి కోసం ఎవరన్నా ఎదురు చూసే వాళ్ళు ఉంటారా? పరలోకం కోసం, నిత్యజీవం కోసం, రక్షణ కోసం, దానికోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారా? లేకపోతే అన్నీ కూడా ఈ యేసుక్రీస్తు జన్మాలు పడ్డారు కదా, భోజనాల కోసం, వాటి కోసం, వీటి కోసం, ఈ లోక సంబంధమైన వాటి కోసమే నా కుమారుని నన్ను నమ్ముకునే వాళ్ళు ఉంటారా అనేసి. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నావు అంటే ఈ లోక సంబంధమైన వాటి కోసమే నమ్ముకునే వాళ్ళు ఉంటారా? అలా చేస్తాడా వీడు సాతానుగాడు అనేసి యేసుక్రీస్తు అప్పుడే అన్నాడు, భూమి మీద మనుషుల్లో విశ్వాసమును కనుగొందున అంటాడు. ఇప్పుడు మనం మన కోసం ఆలోచించట్లేదు. దేనికోసం ఆలోచిస్తున్నాం? ఈ గుడారం కోసం ఆలోచిస్తున్నాం, అవునా కదా? దీనికోసం ఆలోచిస్తున్నాం. ఆత్మ కోసం ఆలోచిస్తున్నాడు ఆత్మ. మరి మన కోసం ఆలోచించినాడు, మన పొరుగు వాడిని కోసం ఏమో ఆలోచిస్తాం. 0 తీసుకొచ్చాడు సాతానుగాడు. జీరోలు తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు చూడండి, దేవుని ప్రేమను గురించి ఇంకా కొన్ని వచనాలు చదువుతాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము 19వ వచనం. 19 ఆయనే మనలను మొదట ప్రేమించిన గనుక మనము ప్రేమించున్నాం. ఆయనే మనల్ని మొదట ప్రేమించను అంటాడు. ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. మొదట అంటే ఎప్పుడు ప్రేమించాడు? ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయంలో 4-6. ఎఫ్సీ పత్రిక ఎప్పుడు ప్రేమించాడు? దేవుని మొదట ప్రేమించాడంటే ఎప్పుడు ప్రేమించాడు? 6వ వచనం చదువుతున్నాం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం.
ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము పాదముల చేత అపరాధముల చేత వచ్చిన వారమై ఉండినప్పుడు చచ్చిన వారమై ఉండినప్పుడు సహితం మా ఎడల చూపిన సహితము మన ఎడల చూపిన తన సహోదర ప్రేమ తన మహాప్రేమ చేత మనం క్రీస్తుతో కూడా మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడైండి మన అపరాధముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన మహాప్రేమ అంటాడు. అపరాధాల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు కూడా ఆయన చూపిన మహాప్రేమ అంట, అది మామూలు కాదు. అలాంటి పరిస్థితి అంటే దేవుడి ప్రేమ ఎలాంటిది? ప్రేమ మనం మంచోళ్ళమని, మనం నీతిమంతులమని, మనం యోగ్యులమని మన ప్రేమించలేదు. పాపలమై ఉండగా అపరాధాల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మహాప్రేమ చేత ఆయన మనల్ని ప్రేమించి ప్రేమ చేత మనల్ని ప్రేమించి క్రీస్తులు మనల్ని బ్రతికించాడు. ఇక 5వ అధ్యాయం 8-10 రోమపత్రిక 8వ అధ్యాయం 5-10 రోమపత్రిక 5వ అధ్యాయం 8-10 5వ అధ్యాయం 8-10 వచనాలు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా ఇంకన పాపమై ఉండగానే మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఆయన రక్తము వలన ఇప్పుడు ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి నుండి రక్షింపబడదము. రక్షించబడుదుము. ఎలైనగా శత్రువులమై ఉండగా కుమారుని మరణం ద్వారా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మరింత నిశ్చయముగా ఆయన జీవించటి చేత మరింత నిశ్చయముగా రక్షింపబడదము. రక్షించబడుదుము. చూడండి, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. మనం ఇంకను పాపులముగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడంటే దేవుడు క్రీస్తుని పంపించింది ఎప్పుడు అంటే మనం పాపులముగా ఉండంగానే అంటాడు. అంటే ఎవరిని ప్రేమించాలి? మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తున్నారా? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు కనుక మీరును అలాగో పరిపూర్ణులుగా ఉండండి అంటాడు. మనం ఎవరి చేత నేర్పించబడ్డాం? దేవుని చేత నేర్పించబడ్డాం అంటాడు. కాబట్టి ఆయన రక్తమూలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షించబడుదుము. నీతిమంతులుగా తీర్చబడటం, ఉగ్రత నుండి రక్షించబడటం. దేవుడు మన ప్రేమించి మనకేమిచ్చాడు? మనకేం చేశాడు? నీతిమంతులుగా తీర్చబడటం, ఉగ్రత నుండి రక్షించబడటం. ఎవరి ద్వారా? కుమారుని పంపించడం. ఆయన రక్తము ద్వారా కుమారుని పంపించడం ద్వారా. అంటే దేవుడు మనకి చేసింది ఏంటి? మనకేం చేశాడు? దేవుడు మనకేం చేశాడు? మనం దేవుని చేత ఏం నేర్చుకున్నాం? త్యాగాన్ని నేర్చుకున్నాం. ప్రేమలో ఏముంటుంది చెప్పండి? త్యాగాన్ని, దాని సొంత కుమారుడని ఎప్పుడు క్షమాపణ ఎప్పుడు క్షమించాడు? ఎప్పుడు మనము శత్రువులమై ఉండగానే అంటాడు. మన శత్రువులుగా ఉండగానే శత్రువులుగా ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచవలనని ఆ సమాధానపరిచిన ఎడల సమాధానపరచబడిన వారమే ఆయన జీవించడి చేత మరింత నిశ్చయముగా రక్షించబడుదుము అనేసి అక్కడ మనకి రాయబడింది. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. ఇక అంత కొలవటానికి లేదనమాట. అందుకనే ఏమన్నాడు? ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకి అనుగ్రహించాడు. ఎక్కడుందో? యోహాను సువార్త 3:16-17 లోకము తన కుమారుని ద్వారా రక్షించడికే కానీ లోకమును తీర్పు తీర్చుడికి దేవుడు ఆయనను పంపలేదు అంటాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపించాడు. పంపించి ఏం చేశాడు? ఆయన శరీరం మీద మన పాపాలకి శిక్ష విధించాడు. మన పాపాలకు శిక్ష విధించడం ద్వారా ఏమైంది? మనము నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా ఏమైంది? మరణంలో నుండి జీవంలోని దాటి ఒక ప్రక్రియ అనేది, ఒక ప్రణాళిక అనేది దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో స్థాపించాడు, లేకపోతే ప్రవేశపెట్టాడు. మరి ఇప్పుడు ప్రేమించాలి.
ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు? ఏం ప్రేమిస్తున్నావు? అసలు ప్రేమించాలి నిన్ను వల్ల పొరుగు. అసలు బైబిల్ అంతా దేంట్లో ఒక్క మాటలో ఉందంట. బైబిల్ అంతా నిన్ను వల్ల పొరుగు వాడినని ఒక్క మాటలోనే సంపూర్ణమై ఉందన్నాడు. వాక్యం అంతా కూడా ధర్మశాస్త్రం అంతా నిన్ను వల్ల పొరుగు వాడిని ప్రేమించని ఒక మాటలో ఉందన్నాడు. ఇందాక యాకోబు పత్రికలు కూడా నిన్ను లేఖనంలో ఉన్నట్టే నిన్ను వల్ల పొరుగు వాడిని ప్రేమించు అనే ఒక్క ఆజ్ఞలో లేఖనం అంతా ఇమిడి ఉందని అక్కడ చెప్పాడు. కాబట్టి మనం చూస్తే మరి బైబిల్ అంతా మనం అనుసరించాలంటే ఒక పని చేయాలి. ఏం చేయాలి? పొరుగువాడిని అసలు నేను ప్రేమించుకుంటున్నానా అనేది సంగతి తెలవకపోతే పొరుగువాడిని ఏం ప్రేమిస్తాం? మన ఆత్మన రక్షణలోనికి నడిపించేటటువంటి ప్రణాళికలు మనం ఆలోచించకపోతే ఇతర వ్యక్తుల ఆత్మల రక్షణలోనికి నడిపించే ప్రణాళికను మనం ఎలా సిద్ధపరుస్తాము? లేకపోతే వాళ్ళకి ఎలా వాళ్ళని ఎలా నడిపించగలుగుతాం? అయితే ఎక్కడికి రావాలి మనం ఇది తెలుసుకోవాలంటే? ప్రేమించడం అంటే తెలుసుకోవాలంటే ఎక్కడ రావాలి? దేవుని దగ్గర రావాలి. ఎవరి దగ్గర నేర్చుకున్నాం? దేవుని దగ్గర నేర్చుకున్నాం. ఇప్పుడు చూద్దాం క్రీస్తు ప్రేమ అనేది నేర్చుకున్నాం. క్రీస్తు ప్రేమ ఎఫెసీ 5:1-2 వచనాలు. ఇక్కడ చాలా డీటెయిల్గా ఉంది, బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, కానీ మనకి మాత్రం అర్థం అవ్వట్లేదు. అది దేవుని బైబిల్లో మనకి ఏం కావాలో అయ్యే మనం వెతుకుతూ ఉంటాం, కానీ అసలు దేవుడు మనకి ఏమి ఇచ్చాడు, ఏం చేయమంటున్నాడు అనేసి మనకి బైబిల్ చదివినా కూడా మనకు అర్థం కాదు. మనకేం కావాలి అనేసి మన ఆలోచన బట్టి బైబిల్ చదివితే మనకేం కావాలో అయ్యే మాత్రమే దొరుకుతాయి. అసలు దేవుడు మనకి దేవుడు మన గురించి ఏం రాసి పెట్టాడు, మన గురించి ఏం చేశాడు, క్రీస్తు ఏం చేశాడు అనేసి మనం చదువుతూ ఉంటుంటే ఇవన్నీ కూడా మనకి అర్థం అవుతూ ఉంటాయంట. ఇక్కడ ఏమంటాడు? కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడవాలంటాడు. దేవుని పోలి నడిచింది ఎవరు? యేసుక్రీస్తు నడిచాడు. అందుకని కిందకు వచ్చే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను అంటాడు. కొనెను అనేసి అక్కడ ఆపల, అలాగునే మీరును నడుచుకోండి అంటాడు. మీరు నడుచుకోవాలి, అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలంటాడు. అలాంటి ప్రేమ మీరు కలిగి ఉండండి అంటాడు. మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నాం? ఏసీ కారులో తిరుగుతున్నాం. బయట తిరుగుతున్నాం ఎప్పుడైనా? బయట తిరగట్లా, ఏసీ కారులో తిరుగుతున్నాం. హ్యాపీ, అంతా సంతోషం, ఆనందం, సుఖం. బలిగా అర్పణగా అర్పించుకున్నది ఎక్కడ? నువ్వు కష్టపడింది ఎక్కడ? ఖర్చు పెట్టేది ఎక్కడ? నీలో త్యాగం ఎక్కడుంది? నువ్వు తగ్గించుకునేది ఎక్కడుంది? ఇది ఎక్కడుంది? మొత్తం తలకిందులు చేసాడు మన ఎదుట. ఆర్భాటాలు ఇవే పెట్టేశాడు. అసలు మనం అనుకుంటాం అమ్మో ఇదే క్రైస్తవత్వమేమో అనేలాగా మనం ముందు పెట్టాడు. అసలు సంగతి అసలు ఎవరు కూడా అనుసరించడం కాదు, అసలు ఆలోచించేలాగా లేకుండా చేసాడు. ఇటు వినేవాళ్ళకి తెలియదు, అటు చెప్పేవాళ్ళకి కూడా తెలియదు. ఇక్కడ చూడండి, అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎలాగూ దేవుని పోలి క్రీస్తు నడుచుకున్నాడు, మనం క్రీస్తును అలాగే మీరును నడుచుకోవాలండి. మనం యేసుక్రీస్తు ఏం చేశాడు? దేవునికి బలిగా అర్పణగా అప్పగించాడు. ఎవరి కోసం అప్పగించుకున్నాడు అంటే మన కోసం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండటానికి ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేశారు? బలి అర్పించారు. యేసుక్రీస్తుని గురించి యోహానే ఉన్నాడు, ఇదిగో లోక పాపాలను మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడా? మరి క్రీస్తు రక్తం చిందించకపోతే పాప క్షమాపణ ఉంటుందా? బైబిల్ ఏముంటుంది? రక్షణ చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును అంటాడు ఎబ్రీ పత్రికలు. రక్తం చిందించకపోతే పాప క్షమాపణ కలగదు. అందుకని ఏం చేశాడు? క్రీస్తు రక్తంలో మనకి పాపాలు విమోచన అనగా మన అపరాధాలకి క్షమాపణ జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే అలాగే మీరు నడుచుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని ఏడలో మనం ఏం చేయాలి? మనం పోతుల్లాగా బాగా మెక్కి ఊరేమ్మడి తిరగాల. ఏం చేయాలి? నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు? ఎవరి కోసం పోతున్నావు? వాక్యం చెప్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఎవరి కోసం అన్నా వాక్యం చెప్తున్నావా? నో, మనకు టైం లేదు. డ్యూటీకి వెళ్ళొస్తావు, మన పనులు చాలా ఉంటాయి. పిల్లల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం
అందరి కోసం పనిచేస్తున్నాం, కానీ నా కోసం నేనైనా ఆత్మ కోసం ఒక్క పని కూడా మనం చేసుకోవట్లేదు. మనకు చేసుకోవట్లేదు, వేరే వాళ్ళ ఆత్మలు రక్షించడానికి కూడా మనం పని చేయట్లేదు. ఏం చేయాలి? మనం కూడా మన ప్రాణాలు బద్దులమే ఉన్నాం అంటున్నాడు. ప్రాణాలు పెట్టాలి. ప్రాణం పెట్టడం అంటే పీక తగ్గోసుకుంటాం కాదు. రక్తము దేహమునకు ఈ రక్తముతో అంటే చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బునితో ఏం చేయాలి? అన్యాయపిసిరితో ఏం చేయాలి? సహోదరులు సంపాదించాలి. లాస్ట్ వీక్ చెప్పాం కదా, అన్యాయపిసిరితో సహోదరులు సంపాదించుకోవాలి. అన్యాయపిసిరి అంటే ఏంటి? కైసరు ధనం, ఈలోక ధనం. కైసరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలండి. ఈలోక ధనంతో ఏం చేయాలి? కష్టపడి సంపాదించిన డబ్బును ఏం చేయాలి? ఆత్మలు సంపాదించాలి. అంటే రక్తము దేహానికి ఏంటి? ప్రాణం. ఆ ప్రాణము పెట్టబద్దులమే ఉన్నాము అని అంటే అర్థం ఏంటి? చెమటోర్చి కష్టపడి సంపాదించిన ధనంతో ఏం చేయాలి? ఒక ఆత్మను రక్షించే ప్రణాళికను చేయాలి. మనం ఏం చేస్తున్నాం? బ్యాంకులు వేసేసుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? పొలాలు కొనుక్కుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఇళ్ళు కొనుక్కుంటున్నాం, బైకులు కొనుక్కుంటున్నాం, కార్లు కొనుక్కుంటున్నాం, లేకపోతే ఇంకా ఏదో చేస్తున్నాం. మరి ఒక ఆత్మను రక్షించాలి ఈ నెల అనేసి ఒక 500 లేకపోతే 1000 పక్క పెట్టి దీన్ని ఏం చేద్దాం? సువార్త సేవ చేద్దామా? కరపత్రాలు తీద్దామా? ఒక ఆత్మ ఎలా రక్షించబడుద్ది? ఏం చేయాలి? మనం డైరెక్ట్ వెళ్ళి చెప్తే ఆడు వింటలేదు పాస్టర్. మరి ఆ పాస్టర్ని మార్చాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ఏముందంటే, బ్రదర్ మనం అక్కడికి వెళ్ళి ఇన్నొత్తమే బ్రదర్, మనం ఏం చేయగలం అండి అంటే సాతాను వెనకాల నుండి ఏం చేస్తుంది? మనం ఏం చేస్తామండి? అర్థమైందా? సహోదరుని ప్రేమించిన వాడు ఎక్కడున్నాడు? లాస్ట్ వీక్ చెప్పాను కదా, మరణంలోనే ఉన్నాడు. సహోదరుని ప్రేమిస్తే ఏం చేయాలి? అలాగు ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు? జీరో. నీ గురించే ఆలోచించుకోవట్లేదు. ఇంకా సహోదరుల కోసం ఏం ఆలోచిస్తాం కదా? 2 కొరింథీ 5:14-15 ఏముంది ఇక్కడ? క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరూ మృతి పొందిరని, జీవించు వారికి మీదట తమ కొరకు కాదు కానీ తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కోసమే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని మనం నిశ్చయించుకున్నాం. యేసుక్రీస్తు అందరి కోసం మృతి పొందాడు అంటే అందరి కోసం మృతి పొందాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి? మన కర్తవ్యం ఏంటి? మన ఆలోచన ఏంటి? మనం ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే ఏం చేయాలి? ప్రేమిస్తున్నామంటే ఏం చేయాలి? మన ప్రేమ అనేది ఎలా ఉండాలి? ఇక్కడ మనం చూసుకుంటే మన ప్రేమ ఎలా ఉండాలంటే మన ప్రేమ ఇప్పుడు క్రీస్తు ప్రేమ అయిపోయింది, దేవుని ప్రేమ అయింది, క్రీస్తు ప్రేమ అయింది. ఇప్పుడు మన ప్రేమ ఫిలిప్పీ పత్రిక 1:8-10 మన ప్రేమ ఎలా ఉండాలి అనేది ఇక్కడ చాలా 1:8-10 నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించున్నాను. ఇక్కడ 9వ వచనం, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనంటాడు. మన ప్రేమ ఎలా ఉండాలి? తెలివితో ఉండాలి, సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడా ఉండాలి. సాతాను ఏం చేస్తాడంటే మనల్ని మభ్య పెడతా ఉంటాడు. మీరు ప్రేమిస్తున్నావు కదా, ప్రేమిస్తే ఏం చేయాలి? తిండి పెట్టు, శరీరానికి కావాల్సింది పెట్టే. నువ్వు ప్రేమిస్తున్నావు, శరీరానికి కావాల్సింది పెట్టే అంటాడు. శరీరానికి కావాల్సింది పెట్టేస్తాం కాదు, కానీ కాల్చబట్టడానికి శరీరాన్ని అప్పగించినా కూడా అందులో ప్రేమ లేకపోతే అంటాడు. అందులో ప్రేమ లేకపోవటం అంటే అర్థం ఏంటి? ఆత్మరక్షణను గురించినటువంటి కార్యం అక్కడ జరగకపోతే, ఆ కార్యం కోసం కాకపోతే, అందులో ప్రేమ లేకపోతే వ్యర్థుడను. చూద్దాం ఎక్కడ 1వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1-8 వచనాలు. 1-8 రెండవ వచనం చదువుతాం. 3వ వచనం. 2వ వచనంలో కలిగి జ్ఞానమంతేను ఎరిగి కొండలను ప్రకలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడనను ప్రేమ లేకపోతే వ్యర్థుడు అంటాడు.
నాకు జ్ఞానం ఉంది, నాకు జ్ఞానం ఉంది కానీ ప్రేమ లేదు. జ్ఞానం ఉంటే నాకు జ్ఞానం ఉంది, ప్రేమ లేదంటే నేను ఎవరో చెప్పట్లా, నేను నేర్చేసుకుంటున్నాను. నేనే చూస్తున్నా వాడు నరకానికి వెళ్తాడు, ఈ నరకానికి వెళ్తాడు, ఈ నరకానికి వెళ్తాడు చెప్పట్లా. జ్ఞానమంతేనూ ఎరిగినను అంటాడు. కొండలను పెరికింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం గలవాడు నేను, ప్రేమ లేకపోతే వ్యర్థుడు అంటాడు. అంటే ఒక ఆత్మ నాకు జ్ఞానం ఉంది అని చెప్తే సరిపోదు. ఆ జ్ఞానం ఎందుకు పనికి రావాలి? ప్రేమ లేకపోతే, ఉన్న జ్ఞానం ప్రేమ లేకపోతే వ్యర్థం అంటున్నాడు. ప్రేమ లేకపోవడం అంటే అర్థం ఏంటి? ప్రేమ లేకపోతే జ్ఞానం ఉంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి నీళ్ళల్లో కొట్టుకుపోతున్నాడండి, కొట్టుకుపోతుంటే ఆ వ్యక్తిని ఎలా తీయాలో నాకు బాగా తెలుసు అని గట్టు మీద నుంచి కబుర్లు చెప్తున్నాడు. ఎలా తీయాలి, తాడు వేయాలా లేకపోతే దూకి ఎలా తీయాలని ఇక్కడ కబుర్లు చెప్తున్నాడు. ఇంకో వ్యక్తి ఏం చేశాడు, గక్కుని దూకాడు. దూకేసి ఆడి కాలు పట్టుకునో చేయి పట్టుకునో చొక్కా పట్టుకునో బయటికి లాక్కొచ్చాడు. ఇద్దరిలో ప్రేమ ఎవరికి ఉంది? దుమ్ముడు గట్టి మీద నుంచి కబుర్లు చెప్తున్నాడు, నాకు అంతా తెలుసు అంటున్నాడు. నీకు జ్ఞానం ఉంది, ఏం చేస్తున్నాను? నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు అనుకోండి, ఇచ్చిన జ్ఞానం ఏం చేస్తున్నావు? విర్రవీగుతున్నావా లేకపోతే తగ్గించుకుంటున్నావా? నిన్ను నువ్వు బలిగా అర్పించుకుంటున్నావా లేకపోతే నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావా? దేనికోసం ఉపయోగిస్తున్నావు నీకున్న జ్ఞానం? నా జ్ఞానం ఉందని నీ జ్ఞానాన్ని నీ దగ్గర ఉంచేసుకుంటున్నావా లేకపోతే జ్ఞానాన్ని పంచిపెడుతున్నావా? ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించి. అసలు నేను ఆలోచిస్తే ఏంటి అసలు మనం ఎంత పిచ్చోళ్ళం, మనం ఏం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాం. బైబిల్ ఇంత చాలా అద్భుతమైన సంగతులు చెప్తూ ఉంటుంటే ఎందుకు మన కళ్ళు తెరవబట్టలేదు? బైబిల్ని లోక సంబంధంగా, శరీర సంబంధంగా, ప్రకృతి సంబంధమైనగానే ఆలోచించి ఈ ప్రకృతి కోసమే బైబిల్ ఉంది, దేవుడు బైబిల్ రాపిచ్చాడు, యేసుక్రీస్తు అందుకోసం వచ్చాడు, దేవుడు అందుకోసం వచ్చాడని ఈ ప్రకృతినే మనం దేవుడు నాకు ఈ ప్రకృతి అంతా ఇచ్చే, నాకు అది తక్కువ ఉంది ఇది తక్కువ ఉందని అడుగుతున్నాం. ఏంటి అసలు ఎక్కడున్నాం మనం అనేసి ఒక ఇది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అసలు జ్ఞానం ఉంటే ఏం చేయాలి చెప్పండి? జ్ఞానం ఉన్నా సరిపోదు అంటున్నాడు. నీ ప్రేమ ఉండాలి. నీ జ్ఞానం ఉంటే ఏం కావాలి? ప్రేమ ఉండాలి అంటాడు. ఇక్కడ మనం చూసుకుంటే కాల్తో పెట్టుకు నా శరీరాన్ని అప్పగించినను, లేకపోతే బీదల పోషణ కోసం నా ఆస్తి అంతా ఇచ్చినను అంటాడు. కాల్తో పట్టుకు నా శరీరాన్ని అప్పగించిన, ప్రేమ లేకపోతుంటే ఆస్తి అంతా ఇచ్చేసినా ప్రేమ లేకపోవటం ఏంటి? నువ్వు చేసే పనే ఆత్మల రక్షణకు సంబంధించినటువంటి కార్యం కాకపోతే, మనం లోకం చేస్తూ ఉంది, మనం కూడా చేస్తూ ఉన్నాం, క్రైస్తవులు అనబడే వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఆత్మరక్షణ కోసం కాదు, శరీరాల్ని బాగు చేస్తానికి మీటింగులు పెడతా ఉన్నారు. శరీరాల్ని బాగు చేస్తానికి మీటింగులు పెడతా ఉన్నారు. శరీరానికి కావలసిన వాటిని పంచిపెట్టడానికి. ఇప్పుడు చాలా ఇది ఓల్డ్ ఏజ్ అనే పిల్లలకి అది రకరకాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, నాటకాలు బయట నుంచి అమెరికన్స్ వస్తుంటే ఈ పిల్లలకి పాత బట్టలు తీసి కొత్త బట్టలు తగిలిస్తున్నారంట. హాస్టల్లో పనిచేసినామో మాకు చెప్పింది, ఇదంతా డ్రామా అండి, మేము అక్కడ ఉండలేకపోతున్నామండి బాబు అని. దొరలు వస్తుంటేనంటే పాత బట్టలు తీసి కొత్త బట్టలు వేసి ఇలా ఇది చేస్తారంట. ఆ రోజు స్పెషల్ అంట మీల్స్, లేకపోతే మామూలు. బీదల్ని ప్రేమించి చేస్తున్నారు వాళ్ళు కాదు, డబ్బు. వీళ్ళ ఆత్మరక్షణ కోసమా? ఇప్పుడు ముసలోళ్ళు కానీ లేకపోతే పిల్లల్ని కానీ వీడియోస్ని కానీ వీళ్ళు సంరక్షిస్తున్నారంటే శరీరాన్ని సంరక్షిస్తున్నారా, ఆత్మను సంరక్షిస్తున్నారా? ఆత్మను రక్షిస్తున్నారా? శరీరాన్ని సంరక్షించే పనిలో ఉన్నారా, ఆత్మను రక్షించే పనిలో ఉన్నారా? బోధకులు కానీ ఎవరున్నా కానీ ఆత్మను రక్షించే పనిలో మాత్రం లేరు. దాన్ని అదేమంటున్నాడు? పేదల కోసం ఆస్తి అంతా అమ్మి ఇచ్చినాను కూడా, కాల్చి పట్టడానికి శరీరాన్ని అప్పగించినా కూడా ప్రేమ లేకపోతే వ్యర్థులు. అందుకనే ఏమంటాడు? మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడా కూడిందండి. మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇతరుల్ని ప్రేమించి వారి ఆత్మ రక్షణ కోసం ఖర్చు పెట్టాలి. దేనికోసం ఖర్చు పెట్టాలి? రక్షణ కోసం ఖర్చు పెట్టాలి. ఇంకో వచనం చదువుతాం. అసలు నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ ప్రేమలో ఏం జరుగుద్ది, ఒక వ్యక్తిని ప్రేమిస్తే నీ ప్రేమ వలన ఏం జరుగుద్ది అనేసి
ఇక్కడ రాయి 1 కొరింథీ 8వ అధ్యాయం 1-2 వచనాలు. జ్ఞానము ఉప్పొంగ చేయను కానీ కానీ ప్రేమ ప్రేమ క్షమాభివృద్ధి కలుగజేయను. చూడండి, జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. ఉప్పొంగ చేస్తుంది. ప్రేమ ఉంటే క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జనాల్ని, బోధకుల్ని కానీ లేకపోతే వ్యక్తుల్ని కానీ క్రైస్తవులు అనబడే వాళ్ళని కానీ మనం చూస్తుంటే మనకి ఈజీగా కనపడిపోతున్నారు. ఎవరు ఉప్పొంగుతున్నారు? క్షేమాభివృద్ధి కరమైన కార్యాలను ఎవరు జరిగిస్తున్నారు? ఉప్పొంగే వాళ్ళు ఎవరున్నారు? జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుందంట. ప్రేమ క్షేమాభివృద్ధి. నీ వలన ఎంతమంది ఆత్మలో నిత్య నరకం నుండి తప్పించబడ్డాయి. క్షేమాభివృద్ధి అంటే అది అర్థం. ఆత్మను ఇతరుల ఆత్మలను రక్షించే కార్యక్రమంలో నీ వలన ఎంతమంది రక్షణలోనికి వచ్చారు. క్షేమాభివృద్ధి ఏమన్నా జరిగిందా నీలో? అంటే నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా, లేకపోతే నాకు జ్ఞానం ఉందని నువ్వు విరవీగుతున్నావా? ఎన్ని ఆత్మలను రక్షించగలుగుతున్నావు? ఎంతమందిని మరణం నుండి తప్పించగలుగుతున్నావు? ప్రేమ క్షేమాభివృద్ధి కలిగజేస్తుంది, జ్ఞానము ఉప్పొంగుద్ది అంటాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18-19. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడుగు వెడల్పు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనగలవారు శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నా. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అంటాడు. క్రీస్తు ప్రేమ ఎలాంటిదంట? జ్ఞానమానికి. దేవుని జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు దేవుని జ్ఞానము, దేవుని శక్తి. క్రీస్తు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన ఆయన అంటాడు. క్రీస్తు దేవుని జ్ఞానము. అయితే ఇక్కడ చూస్తే జ్ఞానానికి మించిందంట క్రీస్తు ప్రేమ. జ్ఞానం దేవుని జ్ఞానం అంతవరకే ఆగిపోతే లాభం లేదు. నాకు జ్ఞానం ఉందని అంటే మనం అనుకుంటే సరిపోదు. ఏం కావాలి? ప్రేమ కావాలి. అందుకనే జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొనుటకు శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నారట. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అనేది మనకి కావాలి. ఏం చేస్తున్నాం మనం ఏం చేయగలుగుతున్నాం? మన ప్రేమ అనేది ఎలా ఉంది? మన ప్రేమ హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నామా? మెక్కటంగా ప్రేమిస్తున్నామా? ఒకరినొకడు ఎలా ప్రేమించగలుగుతున్నాం? మన ప్రేమ నిష్కపటమైనదిగా ఉందా? మన ప్రేమ యథార్థంగా ఉందా? మన ప్రేమ పరీక్షించబడతా ఉందా? ఇవి మనం తెలుసుకోవాలి. కొన్ని రెఫరెన్స్లు మనం చూద్దాం. 1 పేతురు 1:22 మీరు సత్యమునకు విధేయులవుటి చేత 22 మీరు సత్యమునకు విధేయులవుటి చేత మీ మనస్సులను పవిత్రపరచుకొని వారే ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి అంటాడు. మీరు సత్యమునకు విధేయులవుటి చేత అంటాడు. మొట్టమొదట అసలు ప్రేమించటం అనేది ఎలా కలుగుద్ది అంటే సత్యానికి విధేయులు అయితేనే ప్రేమ అనేది మనకు అర్థమవుద్ది, లేకపోతే ప్రేమించటం అనేది తెలుస్తూ ఉంటుంది. లేకపోతే ప్రేమించటం అంటే ఏంటో కూడా మనకి తెలియదు. తర్వాత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారే. ఎలాంటి మనసు కావాలి? మనసు ఎలాంటి కావాలి? మనస్సు అక్కడ ఉన్నాలేగానే ఇక్కడ ఉండకూడదు. మనస్సు మారి నూతన మోగటం వల్ల రూపాంతరం చెందాలి. అందుకనే మారు మనసు పొందండి అంటారు. మనస్సు మారి నూతన మోగట. అందుకనే ఇక్కడ మనస్సు పవిత్రపరుచుకున్న వారే ఒకరినొకడు హృదయపూర్వకంగాను మెక్కటిగాను ప్రేమించండి అంటాడు. తర్వాత రోమాపత్రిక 12వ అధ్యాయం 9-14. రోమా 12:9-14. మీ ప్రేమ ఎలా ఉండాలంట? నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని, చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిదాన్ని హత్తుకోవాలి.
ఇంకా సహోదర ప్రేమ విషయంలో సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై అనురాగము గలవారై ఘనత విషయంలో ఘనత విషయంలో ఒకరినొకడు ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఏం చేయాలి? ఘనత విషయంలో ఏం చేయాలి? ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలంట. ఆసక్తి విషయంలో ఆసక్తి విషయంలో మందిరు కాక మాంద్యులు కాక ఆత్మయందు ఆత్మయందు తీవ్రత గలవారై తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు సమయందు శ్రమయందు ఓర్పు గలవారై ఓర్పు గలవారై ప్రార్థనయందు ప్రార్థనయందు పట్టుదల కలిగినుడి. పట్టుదల కలిగి ఉండి పరిశుద్ధుల అవసరముల్లో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండి. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలి. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము కలిగి ఉండాలి. అంటే ప్రేమ ఎలా ఉండాలంటే కపటం లేనిదిగా ఉండాలి. నెక్స్ట్ 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ 8:7-9 మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడల ఉన్న ప్రేమ ఎందును ఎలాగూ అభివృద్ధి పొందుతున్నారు అలాగే మీరును ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుతున్నాను. ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించాలని చెప్తా ఉన్నాను. అంటే ప్రేమ పరీక్షించబడాలా అంటే పరీక్షించబడాలి. కింద చూస్తే మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన అంటాడు. ఇక్కడ మనం దేవుని ప్రేమ ఉంది. దేవుని ప్రేమ అనేది వెల్లడైంది. క్రీస్తు ప్రేమ ఉంది. క్రీస్తు ప్రేమ అనేది ఎట్లాంటిదో మనకి తెలిసింది. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మీ ప్రేమ ఎంత యథార్థమైనదో మీరు తెలుసుకోవాలని పరీక్షించబడాలంటాడు. ప్రేమ యథార్థమైందా కాదా అంటే మరి యథార్థమైందైతే ఏ పనులు చేస్తే యథార్థమైందై ఉంటుంది? ఇది మనం ఆలోచించాలి. మనం చేసే ప్రేమ మనం ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే మన ప్రేమ అనేది యథార్థంగా ఉందా లేదా? దీని పక్కన బ్రాకెట్లో 2 రిఫరెన్స్లు రాసుకోండి. బ్రాకెట్లో దీని పక్కనే కింద 1 యోహాను 4:10, 1 యోహాను 3:16, 1 తిమోతి 1:5. పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అంటాడు. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. ఎంత అద్భుతం! ఇవన్నీ మనం అర్థం చెప్పాలంటే కూడా ఎంత అద్భుతమైనటువంటి సంగతులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు? మొట్టమొదట ఉపదేశానుసారం ఏదనగా ఏంటి అంటే పవిత్రమైన హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అంటాడు. అంటే ఎంత అద్భుతం! మళ్ళీ దాన్ని ఎంత మనం దాన్ని అర్థం చేస్తానికి కూడా మనకి అందనటువంటి సంగతులు ఇక్కడ రాయబడి. మన ప్రేమ ఎలా ఉండాలంటాడు? పవిత్రమైన హృదయం ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి. ఒక వ్యక్తిని రక్షించే విషయంలో మనకి లాభమా నష్టమా, ఇది చేస్తే లాభమా నష్టమా, మనకి ఎంత లాభం ఉంటుంది అని ఇట్లా కాదు. ఎలా ఉండాలి? పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం. కపటం ఉండకూడదు విశ్వాసంలో. నిష్కపటమైన విశ్వాసము అంటే దేనికోసం చేస్తున్నాం? విశ్వాసం అంటే అర్థం ఏంటి? నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనది ఉందండి. మన విశ్వాసం అనేది ఎలా ఉండాలి? నిష్కపటంగా ఉండాలి అంటాడు. అంటే కపటం లేనిదిగా, అంటే లోక సంబంధమైనదిగా వీటి కోసమే ఏదో
నేను పిల్లలకి చేస్తున్నా అంటే ఆ డబ్బు వచ్చేస్తుంది, నేను వీళ్ళకి ఎందుకు చేస్తున్నాను అని అంటే దానికోసం అనేది, ఇట్లా కాకుండా నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. అయితే ఇది అయిపోయింది కదా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన బాధ్యత ఏంటి? బైబిల్లో మనల్ని ప్రేమించిన వాళ్ళు బైబిల్లో అపోస్తులు కానీ, పౌలు కానీ, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు మన కోసం ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, ఎలా ప్రేమించారు అనే సంగతిలో మనం కొన్ని ఉన్నాయి, ఇప్పుడు మనం నేర్చుకుందాం.